పార్టీలో అదే అదే కదా రాఘవ్ చెద్దా చేసింది, అదే కదా. అదే రాఘవ్ చెద్దా లోక్సభ నిండు సభలో చేసింది అదే కదా. మీ పార్టీ కార్యాలయంలో మాట్లాడి మీ పార్టీ సమిష్టిగా నిర్ణయం, అంటే ఆయన ఆలోచనలు వ్యక్తిగతంగా ఆయన సభలో చెప్తున్నారు, పార్టీలో డిస్కస్ చేస్తలేరు, మాతో కూడా చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవాల్సింది, సో పార్టీకి ఆయనకు దూరం పెరిగింది అని ఒకవేళ మీ దగ్గర చర్చ లేకపోతే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కేసీఆర్ సొంత కూతురుకే ఇచ్చారు. సో అట్లాంటి రాఘవ్ చెద్దా కిందికి ఇవ్వలేకపోయారు. సార్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కదా సార్. ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీలో ఒక సభ్యుడు అయినప్పుడు దీని మీద చర్చిస్తున్నాం అన్నట్టుగా ఇంటర్నల్ గా కూడా మీటింగ్స్ ఉంటాయి కదా సార్. ఏదైనా రేపు పొద్దున జరగడానికి, ఇప్పుడు నేనైనా మాట్లాడినా కూడా ఏదైనా జరగడానికి ఏదైనా మాట్లాడి ఉంటే అనవసరంగా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు తన వల్ల చెడ్డ పేరు వచ్చిందని ఎవరు చెప్పలేదు, కానీ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైతే అవసరం ఉన్నప్పుడు ఆ అవసరం పార్టీకి అవసరం ఉంది, తను అవసరం ఉన్న రోజు ఏ రోజు మాట్లాడలేదు అని చెప్పేసి అది ఒకటి ఉంటే అది ఇంటర్నల్ గా పోతుంది తప్ప అది బయటికి రాలేదు. ఇప్పుడు వచ్చేసి పార్టీలో డిస్కషన్ ఎందుకు చేయట్లేదు? పార్టీ మీకు ఒక లీడర్ గా మిమ్మల్ని ఎదగడానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు పార్టీలో అందరు కలిసి మాట్లాడుకొని వచ్చేసి డిసిషన్ తీసుకొని మాట్లాడారు సార్. ఇక్కడ రెండు అంశాలు నాకు కనిపిస్తున్నాయి, మీరు మాట్లాడుతుంటే రెండు అంశాలు నాకు కనిపిస్తున్నాయి. ఒకటి, ప్రజల కోసం తర్వాత ముందు పార్టీ కోసం మాట్లాడాలి, ముందు రాజకీయం చేయాలి, ఆ తర్వాత ప్రజల కోసం మాట్లాడాలి. రేపొద్దున మీలాంటి యువ నాయకులు, రేపొద్దున మీలాంటి ప్రజాసేవ చేద్దామని వచ్చేవాళ్ళు ఒక యంగ్ పొలిటికల్ లైన్ ఎత్తుకొని యంగ్ పొలిటీషియన్స్ కూడా అసలైనటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడితే ఇట్లనే గొంతు నొక్కేస్తారు కావచ్చు. రేపొద్దున మీకు కూడా అదే, రేపొద్దున మీరు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేస్తే ప్రజా సమస్యల కోసం పోరాడతామని ప్రజలకు బయటకు చెప్తారు తప్ప సభల్లోకి వెళ్ళి మాట్లాడే గొంతులను తొక్కేస్తారు, ఆ తర్వాత గొంతు మాట్లాడినారు తొక్కేస్తారని చెప్పేసి రాఘవ్ చెద్దా విషయంలో కనిపిస్తుంది. ప్రజలకు ఇలాంటి నాయకుల నుంచి మాట ఒకటి చేతొక్కటి కనిపిస్తుంది. వచ్చేసి ప్రజల కోసం పోరాడుతున్నాడు కాబట్టి తనని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది ఆమ్ ఆద్మీ పార్టీలో తీసుకోవడం జరిగింది, లేకపోతే ఎవరు తీసుకోరు. ప్రజల కోసం కాకుండా స్వార్థంగా తన ఎదుగుదల కోసం ఉన్న ఏ లీడరు ఏ పార్టీలోకి తీసుకోడు. ప్రజల కోసం సమస్యల మీద మాట్లాడటంనే పార్టీలోకి తీసుకుంటారు సార్. మీరు ఏ విధంగా మాట్లాడతారు నాకైతే అర్థం కావట్లేదు. మీరు వచ్చేసి వేరే రాంగ్ రూట్ గా వేరే అర్థం చేసుకుంటున్నారు. కావాలి అనుకున్నప్పుడు ప్రజల కోసం పోరాడితేనే వాళ్ళని తీసుకుంటారు. ప్రజల కోసం కాకుండా తన కోసం స్వార్థంగా చేస్తే ఎవరు తీసుకోరు పార్టీ. ఆయన స్వార్థం కోసం ఏం చేశారు? నాకు రెండు పాయింట్లు చెప్పండి. నాకు కాదు తెలంగాణ ప్రజలకు, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు రెండు పాయింట్లు చెప్పండి. తన స్వార్థం కోసం ఏం చేశారు? ఏమన్నా రీల్స్ చేశారా? చాలా మంది ఎమ్మెల్యేలు, రామ్మోహన్ రావు గారు చాలా మంది ఎమ్మెల్యేలు రీల్స్ చేసుకుంటారు, గన్మెన్లను పెట్టుకొని. మనం చూసాం పైలట్ రోహిత్ రెడ్డి లాంటి వాళ్ళు రీల్స్ కోసం తాపత్రయపడి. అట్లాంటి క్యారెక్టర్, అట్లాంటి కట్అవుట్ కూడా కాదు కదా. ఆయన మాట ఒక ప్రజల కోసమే వచ్చింది. ఏ రోజు కూడా ఏం చేశారు స్వార్థానికి? సార్ ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు మాట్లాడొద్దని ఎవ్వరు అనలేదు. ఇంటర్నల్ గా సమ్ రీజన్స్ వల్లనే తనకిచ్చారు తప్ప దీన్ని మిక్స్ చేయకండి సార్. అది వేరు ఇది వేరు సార్. నో, రాజకీయాలు వేరు, ప్రజా సమస్యలు. రాఘవ్ చెద్దా విల్ బికమ్ ఏ హీరో. ఎవరు ఏమనుకున్నా రాఘవ్ చెద్దా గొంతు నొక్కేస్తే ఆయన్ను ఇంకా పెద్ద హీరోని చేశారు రామ్మోహన్ రావు గారు. కానీ రాఘవ్ చెద్దాను ఈ గొంతు ఇక్కడికి నొక్కితే అది ఎదుగుతుందా? దేశం మొత్తం కూడా రాఘవ్ చెద్దా వెనక నిల్చుంటారు, ఎందుకంటే ఒక సామాన్యుడి కోసం మాట్లాడినటువంటి వ్యక్తి. రాఘవ్ చెడ్డా అనే పర్సన్ మా పార్టీలోనే ఉన్నాడు, మా పార్టీ మనిషే, మా పార్టీలోనే ఎదిగాడు. కానీ మేము వచ్చేసి తనని బయటికి పొమ్మని చెప్పి మేము అనట్లేదు. కొన్ని ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి ఫాలో అవ్వట్లేదు 2-3 ఇయర్స్ నుంచి అని. అది పర్సనల్ గా వాళ్ళ మధ్య లోపల ఉన్నది సార్. అది దీనికి సంబంధించింది కాదు కదా. పనులన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి కదా. మేము కూడా మా పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది తనకి. ఇంటర్నల్ పాత విషయాలను తీసుకొచ్చి ఇప్పుడు సంథింగ్ ఇప్పటికి కానీ వచ్చేసి తనని మీరు ఇవ్వద్దు ఈ రీజన్ వల్లనే అని చెప్పేసి ఏమైనా చెప్పారా? చెప్పలేదు, చెప్పాలి. ఇప్పుడు బయటికి రావాలా? ఎందుకు మైక్ వద్దన్నారు? బయటికి రామ్మోహన్ రావు గారు రాఘవ్ చెద్దా లేవనెత్తున్నటువంటి అంశాలు నేను చెప్తున్నా. ఇప్పుడు హేమ గారు చెప్పిన ఆయన స్వార్థం కోసం, ఆయన ప్రొఫైల్ కోసం అంటున్నారు కదా. కేజ్రీవాల్ ప్రొఫైల్ మిస్ అవుతుంది, రాఘవ్ చెద్దా ఎదుగుతున్నారు, కేజ్రీవాల్ కి రావట్లేదు. ఆయన చేసేటువంటి పాయింట్స్, ఆయన ఎత్తేటువంటి అంశాలు రాఘవ్ చెద్దా వ్యక్తిగతంగా పోతున్నాయి. పార్టీకి ఏం లాభం జరగట్లేదు. రేపు పొద్దున ఢిల్లీలో అధికారంలో రావాలంటే రాఘవ్ చెద్దా వచ్చినా ఆశ్చర్యపోయాల్సినటువంటి అవసరం లేదు. అదే కదా ఇక్కడ కనిపించేది.
సార్ ఒక కేజ్రీవాల్ నిమిషం ఒక సార్ హేమ గారు రామ్మోహన్ రావు గారు పార్టీ అంటేనే కేజ్రీవాల్ సార్ అని చెప్పి తెలుసు సార్. అదే అది ఇప్పుడు ఆమ్ అర్థమైంది. ఆద్మీ అదే పార్టీ ఈ రాఘవ్ ఎపిసోడ్ చంద్ర తోటి అనే ఇది కేజ్రీవాల్ ఎవరు పార్టీ, చెప్తున్నారంటే ఇది ఆమ్ ఆద్మీ ఆయన పార్టీ కాదు, ఇది కేజ్రీవాల్ పార్టీ అని అర్థమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ నో దిస్ ఈజ్ నాట్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ కాదు, ఇది కేజ్రీవాల్ పార్టీ. స్టేట్ లో పనిచేసినా గానీ ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే కేజ్రీవాల్ సార్కే కదా కాదు సార్ కాదు పోయేది. కాదు కాదు మీరు అట్లా మాట్లాడకండి. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ పార్టీ అనొద్దు. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ వాడన్ సింగ్ రామ్మోహన్ రావు గారు, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ దే, నాట్ ఫర్ పీపుల్, రైట్? ఒక మాట వినండి. పార్టీ కేజ్రీవాల్ అనుకుంటే ఏం సమస్య లేదు, మీ అదే. పార్టీలకు ఆయనకి ఏం తేడా Point. లేదు. అది ఆమ్ ఆద్మీ పార్టీ అనుకుంటున్నారు, ప్రజల సమస్యలు అంటున్నారు. కానీ ఏమంటా అంటే ఇప్పుడు ఇదే వర్తింపు కేజ్రీవాల్ కూడా వర్తిస్తా అంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చెత్త అవినీతి వరకు అవినీతి ఆరోపణలు లేవు. ఇప్పుడు కేజ్రీవాల్ జైలుకు పోయించుండు, చెప్తున్న మనీష్ సిసోడియా కానీ మిగతా అందరూ జైలుకు పోయించు. అవును. అటువంటి ఆరోపణలు అయితే ఏమీ లేవు కదా. పార్టీ లైన్ దాటి ఎక్కడైనా మాట్లాడిందా? ఆమ్ ఆద్మీ పార్టీ సమస్యలు ఆమ్ ఆద్మీ విషయాలు మాట్లాడడానికి పర్మిషన్ పార్టీ ఇంటర్నల్ తీసుకోవాలి. మాట్లాడడానికి మనకు తెలియకపోవచ్చు కదా సార్. ఇంటర్నల్ గా ఏ సమస్యలు జరుగుతున్నాయని మనకు తెలియదు కదా. బట్ ఇట్ ఇస్ పబ్లిక్ డొమైన్. ఇంటర్నల్ విషయాలు ఇది ఇక్కడ అవసరం లేదు, పబ్లిక్ అవసరం లేదు. ఇంటర్నల్ విషయాలు ఇంటర్నల్ క్లోజ్ అవ్వాలి. పార్టీ పెట్టిన ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద మాట్లాడాలని చెప్తున్నారు. మీరు ప్రజల సమస్యల మీద మాట్లాడొద్దు అని ఏ రోజు కేజ్రీవాల్ సార్ చెప్పలే, ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పలేదు, ఇప్పటికి కూడా చెప్పట్లేదు. ఎందుకు మైక్ వద్దన్నారు చెప్పండి. నేనేమన్నా అంటే మీ వ్యక్తిగత లోపల ఉన్న అంటున్నారు కదా, పార్టీ అంతర్గత వేదికల మీద మాట్లాడుకుంటే ఎవరు వద్దన్నారు. కానీ బహిరంగంగా ఇప్పుడు 2 ఆటలు తీసి, ఒకటేమో ఆయన డిప్యూటీ లీడర్ తీసేసిండ్రు బహిరంగం. అది రెండో రహస్యం కాదు కదా. రెండోది ఆయనకు మైక్ ఇవ్వద్దని రాజ్యసభ చైర్మన్ కి రాసిండ్రు. ఈ రెండింటి ఉరిదీసేవాడికి కూడా నేరం చెప్పాలి కదా. ఒళ్ళే నేరం వేసి మీ తప్పు చేస్తున్నామని చెప్పాలి కదా. నిజంగా పార్టీ విద్రోహ చర్య పాల్పడితే మీరు చర్య తీసుకుంటే ఎవరు వద్దన్నారు అంటున్నాను. అవును. కానీ తప్పు చేసి అనడానికి ఆధారం చూపించి శిక్ష విధించాలి కదా. అకారణంగా శిక్ష విధించవద్దు కదా అంటున్నాను. అకారణ శిక్ష విధిస్తే తప్పే అవుతుంది, సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకం. నేనేమంటున్నాను, ఒకవేళ ఏమైనా పార్టీ లైన్ దాటి మాట్లాడినా, పార్టీ లైన్ దాటి చేసినా కేజ్రీవాల్ ఆయన మిత్రులు చేసినట్టున్నా నేను ఇప్పుడు మీ మీద ఆరోపణ వచ్చింది, మీరు సమర్థించుకోవడం కదా, మొత్తం పార్టీని అంతా లాగింది కదా, ఇవాళ నష్టపోయింది పార్టీ కదా. ఇప్పుడు మీరు లిక్కర్ పాలసీ మార్చడం వల్ల కదా మీ సమస్య అంత వచ్చింది. లిక్కర్ పాలసీ మార్చడానికి మా అందరిని అడిగారు. ఇంకోటి రాఘవ్ చెద్దా అని మీరు తీసుకోలేదమ్మా. రాఘవ్ చెద్దా 15 నుంచి ఆ పార్టీలో ఉన్నాడు. అవును, పార్టీ పుట్టుక నుంచి ఉన్నారు. పార్టీ పుట్టుక నుంచి ఉన్నారు. ఉన్నాడు ఆయన. ఇవాళ కాదు కదా. నేనేమంటున్నాను, నిజంగా ఆయన తప్పు చేస్తే ఆయన వెనకేసుకొస్తే నేను కేజ్రీవాల్ దుర్మార్గుడు అంటలేను నేను. కానీ ఒక అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు బహిరంగంగా చర్య తీసుకునేటప్పుడు మీరు అంతర్గతంగా చర్చించిండ్రా, ఈయన ఏం తప్పు చేస్తున్నాడు, లేకుంటే బీజేపీ అనుకూలంగా పోతున్నాడా? నేనేమంటున్నాను, ఎక్కడ పోనీ ఏదైనా పోనీ అట్లా కూడా మీరు అన్నట్టు బీజేపీ అనుకూలంగా కూడా లేరు కదా. శశితరూర్ లాంటి వ్యవహారం కూడా చేయట్లేదు కదా. అట్లా కాదు మన శ్రీకాంత్ గారు, బీజేపీ వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు కదా. దీన్ని చేస్తే తప్పు చేస్తున్నాను మాట్లాడుతున్నారు కదా అంటున్నాను. 5 సమస్యలు తీసుకున్న 5 సమస్యలు బీజేపీ నిరూపణ పెట్టే సమస్యలు అంటున్నాను. కాకపోతే బీజేపీ వాళ్ళు ఏం చేసినారు, దాన్ని అంగీకరించి దాన్ని సవరించుకున్నారు. ఇప్పుడు 25 రోజుల రీఛార్జ్ 30 రోజులు పెరిగిందా లేదా? విమానాశ్రయాలు 100 రూపాయలకి ఎట్లా అమ్ముతారు? మనకు రామ్మోహన్ నాయుడు గారు విమానాశ్రయ శాఖ మంత్రి 20 రూపాయలకే 15 రూపాయలకి వాటర్ బాటిల్ అమ్ముతుండా లేడా? రైల్వే స్టేషన్ అమ్మినట్టు విమానాశ్రయాలు కూడా మన ఉడాన్ సంస్థ నుంచి అమ్మిస్తున్నా లేడా? నేను ఇవన్నీ మార్పులు సామాన్యుడికి మేలైందా లేకుంటే దూరమైందా అని నేను అడుగుతున్నాను. గిగ్ వర్కర్స్ విషయంలో కొన్ని రాష్ట్రాలు చట్టం చేస్తున్నాయి లేవా? ఇవన్నీ ఏమైనాయి అంటే మీరు అన్నట్టు కార్పొరేట్ శక్తులు ఏం చేసినాయి అంటే కేజ్రీవాల్ మీద ఒత్తిడి చేసినాయి. మీకు ఎలక్టోరల్ బాండ్ ఇవ్వాలంటే మీ ఎంపీ ఏమో ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, మీరేమో పార్టీ పైసలు కావాలంటున్నారు, మరి ఎక్కడి నుంచి ఇస్తామని వాళ్ళు అడిగితే బట్ సార్ రామ్మోహన్ రావు గారు అన్ని ఆలోచన మన ఆలోచనకే వస్తుంది. ఎప్పుడు రామ్మోహన్ రావు గారు ఎలా అనుకుంటామంటే మనం ఫస్ట్ నెగిటివ్ గానే ఆలోచిస్తాం. రామ్మోహన్ రావు గారు ఒక సినిమా గుర్తుందా మీకు? ఒక నిమిషం హేమ గారు 1 సెకండ్. రాఘవ్ చెద్దా మీద కార్పొరేట్ శక్తుల ఒత్తిడి పడ్డది, కేజ్రీవాల్ మీద ఒత్తిడి పడ్డది. విమానయాన సంస్థలు గాని కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్య రంగంలో ఉన్నంత మాఫియా దోపిడీ ఎందులో లేదు. వైద్యం కార్పొరేటు ప్రైవేటు గవర్నమెంటు ఒకే దేశం ఒకే ఎన్నిక అని మీరంటున్నారు రాజకీయ నాయకులు. ఒకే దేశం ఒకే ట్రీట్మెంట్ కావాలని చెప్పేసి చెద్దా అన్నాడు. ఈ చెద్దా గొంతు నొక్కింది కార్పొరేట్ శక్తులు కేజ్రీవాల్ మీద ఒత్తిడి తీసుకొచ్చి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ దే అని చెప్పేసి మీరు ఒప్పుకున్నారు. అందులో ఆమ్ ఆద్మీకి అవకాశం లేదు అన్నది మాత్రం ఈ రోజు రాఘవ్ చెద్దా విషయంలో స్పష్టంగా అర్థమైంది. సామాన్యుల పార్టీ కాదు, సామాన్యుల కోసం ఆమ్ ఆద్మీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజ్రీవాల్ గారికి వస్తుంది కదా. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి
ఏంటిది లీడర్ అనే వార్తలు ఫస్ట్ కేజ్రీవాల్ సారే ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా కేజ్రీవాల్ కి పేరు వస్తది అని చెప్తున్నారు తప్ప చూద్దాం నేను చూద్దాం కేజ్రీవాల్ సార్, దీన్ని ఇంకా పార్టీ కంటిన్యూషన్ అనేది డిబేట్లు చెప్పట్లే. చేయాల్సిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకంటే అనేది దేశం మొత్తం కూడా సామాన్య రాఘవ్ పార్టీ చెద్దా సార్. మీరు జెన్జీ అనుకోని మొత్తం మీరు రాఘవ్ చెద్దా మాట్లాడుతున్నారు. విషయంలోనే ఉంది. రాఘవ్ చెద్దా లేవనెత్తినటువంటి అంశాలను ఒకసారి ప్రస్తావించి నేను ఈ డిబేట్ ని ముగిస్తా. వింటర్ సెషన్ 2025లో గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి విషయంలో తక్కువ వేతనాలు ఇస్తున్నారు. ఈ 10 minutes డెలివరీ ఏదైతే ఉందో హరిబరి తోటి ఈ జొమాటోలు, బ్లింకిట్లు ఇట్లాంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో జెప్టోలు ఇవన్నీ 10 minutes టైం పెట్టి రోడ్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి, వాళ్ళకు రక్షణ కావాలన్నటువంటి అంశాన్ని లేవనెత్తారు. స్విగ్గీ లాంటి కంపెనీల నుంచి ఒక సామాజిక భద్రత కావాలని చెప్పేసి డిజిటల్ కంటెంట్ ఎవరైతే చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి అల్గారిథంలు టేక్ డౌన్ల నుంచి రక్షించాలి, దానికి ఒక చట్ట సవరణ చేయాలన్నటువంటి డిమాండ్ తీసుకురావడం జరిగింది సామాన్యుడి కోసం. ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ట్రీట్మెంట్, హెల్త్ సంబంధించి ఒకే దేశం ఒకే ట్రీట్మెంట్. తర్వాత మొన్న 2026 బడ్జెట్ సమావేశాలలో కల్తీ ఆహారం గురించి మాట్లాడారు. ఎయిర్పోర్టుల్లో ఎందుకు ఒక వాటర్ బాటిల్ రేటు 200-300 ఉండాలి, ఆ అంశం పైన మాట్లాడారు. రీఛార్జ్ 28 రోజులకు రీఛార్జ్ అయిపోతుంది, క్యాలెండర్ 30 ఉంటే 28కి ఎందుకు అయిపోద్ది, అండ్ మిగిలిన డాటాను మళ్ళీ నెక్స్ట్ రీఛార్జ్లో కూడా రావాలా అన్నటువంటి అంశాన్ని లేవలెత్తారు. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తే ఇద్దరికి కలిపి ఒకటే ట్యాక్స్ తీసుకొచ్చేటువంటి విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీతో పాటు పితృత్వ సెలవు అన్నటువంటి అంశాన్ని పేరెంట్స్కి, తండ్రులకి, ఇన్ని అంశాలని సామాన్యుల కోసం లేవనెత్తారు. కాబట్టి ఈరోజు ఆ సామాన్యుడి తరపున మాట్లాడే గొంతును నొక్కేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. రాజ్యసభ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ నుంచి తీసేస్తూ ఆయనకు మైకు వద్దన్నారు. కానీ ఈ గొంతు ఆగేది కాదు, ప్రవహించే నది అని చెప్పేసి చెడ్డా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. చెడ్డా వెనక ఈరోజు దేశం యువత మొత్తం ఉంది. రాజకీయాలకు అతీతంగా యువత అంతా కూడా చెడ్డాకి సపోర్టింగ్గా ఉంది. చూడాలి ఈ నాయకుడు మరో లీడర్ సినిమాలో రాణాలాగా మారిపోతారా, లేదంటే ఈ నాయకత్వం ఇట్లాగే ముందుకెళ్తుందా? సో దేశ రాజకీయాల్లో ఇదొక గ్రేట్ లెసన్ ఫర్ ద బెస్ట్ పార్లమెంటేరియన్. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచ్. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంపీ రాఘవ్ చెద్దా పైన వేటు వేసింది. పార్టీ నుంచి ఒక రకంగా అనధికారిక సస్పెన్షన్ అనే చెప్పాలి. తనకు లోక్సభలో తనకు మైక్ ఇవ్వద్దు, డెప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తికి మైక్ ఇవ్వద్దంటూ కూడా ఏకంగా లేఖ రాసింది. సో రాఘవ్ చెద్దా విషయంలో ఎందుకు ఇంత సంచలన నిర్ణయం ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకోవాల్సి వచ్చింది, ఎక్కడ క్లాష్ వచ్చింది? రాఘవ్ చెద్దా దేశానికి పరిచయం అక్కర్లేనటువంటి పేరు. గిగ్ వర్కర్ల పైన, డెలివరీ బాయ్స్ పైన వాళ్లకు సామాజిక భద్రత లేదన్నటువంటి అంశాన్ని లేవనెత్తడం జరిగింది. మనందరం వాడేటువంటి మొబైల్ ఫోన్ విషయంలో రీఛార్జ్ 28 రోజులు కాకుండా ఒక క్యాలెండర్ డేట్ ఉండాలన్నటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు. అట్లాగే తండ్రులకు సెలవు కావాలన్నటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. డిజిటల్ కంటెంట్ల విషయంలో కానీ, ఇన్ఫ్లుయెన్సర్ల విషయంలో కానీ, వీటన్నింటి విషయంలో కూడా ఒక అన్యాయమైనటువంటి కంటెంట్ క్రియేట్ జరుగుతుంటే వాళ్ళపైన కూడా రక్షణ జరగాలి. వాటిపైన కూడా 1957 కాపీరైట్ చట్టానికి సవరణలు చేయాలన్నటువంటి డిమాండ్ కూడా తీసుకురొచ్చారు. అంతేకాదు ఒకే దేశం ఒకే ఎన్నిక లాంటి సిస్టమ్ ఏదైతే ఉందో, ఒకే దేశం ఒకే రకమైనటువంటి ఆరోగ్యం ఉండాలి, ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉండాలి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఒకలాగా, కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఒకలాగా కాదు, అందరికీ ఒకే రకమైనటువంటి హై క్వాలిటీ ట్రీట్మెంట్ ఉండాలి అన్నటువంటి చాలా విషయాలను ఇంతవరకు పార్లమెంట్లో ఎవరూ లేవనెత్తినటువంటి సమస్యల్ని రాఘవ్ చెద్దా లేవనెత్తారు. దేశం మొత్తం కూడా రాఘవ్ చెద్దాని ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిగా చూశారు కూడా కొంతమంది యువత, మెయిన్లీ జెన్జీ యువత. ఇట్లాంటి నాయకుడు దేశానికి ప్రైమ్ మినిస్టర్ కావాలన్నటువంటి స్లోగన్స్ కూడా సోషల్ మీడియాలో తీసుకొచ్చారు. వాస్తవానికి ది బెస్ట్ పార్లమెంటేరియన్ రాఘవ్ చెద్దా అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనాయకుడిగా, డెప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఆయన్ను తొలగించండి అంటూ స్పీకర్కు లేఖ రాయడం సంచలనంగా మారింది. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం కూడా ఒకే మాట పైన ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు, సొంత ఎజెండాతో పనిచేస్తున్నారు రాఘవ్ చెద్దా అన్నటువంటి ధీమత రావడం జరిగింది.
వాస్తవానికి ప్రాంతీయ పార్టీల్లో ఇంకొకరు ఎదిగేటువంటి పరిస్థితి ఉందా అన్నటువంటి క్వశ్చన్ రాఘవ చెద్దా విషయంలో ఇప్పుడు దేశం ప్రశ్నిస్తోంది. మాట్లాడదాం ఇదే అంశం పైన. కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, రాఘవ చెద్దా ఇందాక నేను చెప్పినట్టు దేశానికి మరి ముఖ్యంగా యువతకు పరిచయం అక్కర్లేనటువంటి పేరు. చాలా అంశాలని రాఘవ చెద్దా ప్రశ్నించడం జరిగింది. మొబైల్ రీఛార్జ్ల విషయం కానీ, డెలివరీ బాయ్స్ సంబంధించిన గిగ్ వర్కర్ల విషయం సంబంధించినటువంటి విషయం కానీ, హెల్త్కి సంబంధించినటువంటి విషయం కానీ, సెలవులకు సంబంధించినటువంటి విషయం కానీ చాలా అంశాలు లేవనెత్తారు. బట్ ఇట్లాంటి ఒక బెస్ట్ పార్లమెంటేరియన్, ఈవెన్ వ్యక్తిగతంగా హీఈస్ ద బెస్ట్ అనే చెప్పాలి. ఆయన పైన ఈ వేటును రాజ్యసభలో ఆయనకు మైక్ ఇవ్వద్దన్నటువంటి అంశాన్ని ఎట్లా చూడొచ్చు సునీల్? ఎస్ శ్రీకాంత్, ఖచ్చితంగా రాఘవ చెద్దా అతి చిన్న వయసులోనే ఒక ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత ఎంపీగా గెలిచినటువంటి రాఘవ చెద్దా అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీలో మొదటి నుంచి ఇండియా కరప్షన్ అగైనెస్ట్గా అతను కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా నేషనల్ సంబంధించినటువంటి అంటే జాతీయ రాజకీయాల్లో చాలా చురుగ్గా అతి చిన్న వయసులోనే చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి రాఘవ చెద్దా. ఇటీవల కాలంలో మనం చూసాం, నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా అతన్ని పదవి నుంచి తొలగించడం పట్ల రాఘవ చెద్దా ఒక్కసారిగా సోషల్ మీడియా వేదిక ద్వారా అతను ఒక పోస్ట్ని, వీడియోని విడుదల చేయడం జరిగింది. ఎక్కడ కూడా కేవలం ప్రజా సమస్యల గురించి, ప్రజా ఉద్యమాల గురించి మాత్రమే తాను అటు రాజ్యసభలో స్పందించాడు. కానీ ఎక్కడ కూడా తాను వ్యక్తిగత విషయాలపై మాత్రం ఎక్కడ కూడా స్పందించలేదు. ఇక డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా తనను తొలగించడం పట్ల రాఘవ చెద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక సందేశాన్ని కూడా పంపడం జరిగింది. ఎందుకు తనని ఈ యొక్క అటు డిప్యూటీ ఫ్లోర్ నుంచి తొలగించారనే అనుమానాలు కూడా కొంత వ్యక్తం చేయడం జరిగింది. అతి చిన్న వయసులోనే ప్రజా ఉద్యమం కోసం యువకులకు సంబంధించినటువంటి యువతకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రధాన సమస్యలు గిగ్ వర్కర్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటీవల కాలంలో అనేక అంశాలపై కూడా అటు రాజ్యసభలో స్పందించినటువంటి వ్యక్తి, ఒక ఎంపీగా స్పందించిన వ్యక్తి రాఘవ చెద్దా. ఆమ్ ఆద్మీ పార్టీలో కొంత గ్యాప్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తర్వాత అటు కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత కొంత రాఘవ చెద్దాకు అదేవిధంగా కేజ్రీవాల్కు కొంత గ్యాప్ వచ్చినటువంటి మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం అని చెప్పాలి. ఎందుకంటే నిన్న అతని డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా తొలగించడం, ఆ తర్వాత ఎందుకు అతన్ని తొలగించాల్సి వచ్చింది? హుటాహుటిన ఒక యువకుడు, అదేవిధంగా అతి చిన్న వయసులో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, అతను వ్యవహార శైలి, మాట శైలి కూడా చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా ప్రజా సమస్యల గురించి ప్రతినిత్యం కూడా రాజ్యసభలో మాట్లాడుతూ వస్తున్నటువంటి రాఘవ చెద్దాని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహార శైలిని మొత్తం కూడా అటు రాజ్యసభ వేదిక ప్రజల్లో ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నటువంటి రాఘవ చెద్దాని ఎందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పదవి నుంచి తొలగించాల్సి వచ్చింది అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక ప్రధానంగా రాజకీయంగా మాత్రం తీవ్ర చర్చకు దారితీసిన పరిస్థితి కనబడుతుంది. కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. రాఘవ చెద్దా మరి బీజేపీ లీడర్లతో టచ్లో ఉన్నారని ఒక విమర్శలు కూడా రాఘవ చెద్దాకు వస్తున్నాయి. కాబట్టి మరి దీనికి సంబంధించిన విషయంలో ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ఎందుకంటే అతి చిన్న వయసులో ఇండియా కరప్షన్ అగైనెస్ట్గా అతను అనేక ఉద్యమంలో పాల్గొన్నాడు. ప్రత్యక్షంగా అతను పార్టిసిపేట్ చేసినటువంటి తీరు కూడా మనం చూస్తాం. ఆ తర్వాత 2020లో ఢిల్లీ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత 2022 పంజాబ్ ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. అతి చిన్న వయసులో ఎంపీగా వచ్చిన తర్వాత అతనికి ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఇవ్వడం, అతి చిన్న వయసులో అతను అంటే చాలా స్పష్టంగా అనేక అంశాలపై కూడా రాజ్యసభలో స్పందించినటువంటి రాఘవ చెద్దాను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి ఎందుకు తొలగించారనేది మాత్రం చర్చ మాత్రం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన విషయంలో ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రకంగా ముందుకెళ్తున్నది కూడా రాజకీయంగా మాత్రం తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ సునీల్. ఇదే అంశం పైన మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మాట్లాడుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ మార్నింగ్. శ్రీకాంత్ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ సామాన్యులపైనే మాట్లాడారు, సామాన్యులతోనే ఉన్నారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే గతంలో ఒక యాంటీ కరప్షన్ ఉద్యమాన్ని తీసుకున్నటువంటి నేపథ్యం ఉందో అదే సిద్ధాంతాలతో రాఘవ చెద్దాను కూడా మనం చూసాం. ఇప్పటివరకు మొన్న జరిగినటువంటి సభల్లో కూడా ఆహార కల్తీ గురించి మాట్లాడారు, టోల్ ప్లాజాల దోపిడీ గురించి మాట్లాడారు, మొబైల్ రీఛార్జ్ జనరల్గా మనం రెగ్యులర్గా ఫేస్ చేసేదే మొబైల్ రీఛార్జ్, దానిపైన మాట్లాడారు. చాలా రకాలైనటువంటి సమస్యలు, గిగ్ వర్కర్ల పైన మాట్లాడారు. వీళ్ళకి యాక్సిడెంట్లు అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని వాళ్ళ రూపం వాళ్ళ కోసం ఒక డే కేటాయించి ఈ బికమ్ ఏ డెలివరీ బాయ్, ఆయనే డెలివరీ బాయ్ లాగా అవతారం ఎత్తి ఒక రోజంతా పనిచేసినటువంటి పరిస్థితి. బట్ ఇట్లాంటి వ్యక్తి కూడా ఈరోజు రాజకీయాలకు బలయ్యారా? ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. మీరు అన్నట్టు చాలా అభ్యుదయకరమైన అంశాల గురించి, ముఖ్యంగా సమాజంలో రోజువారీ నలుగుతున్న అంశాల గురించి మీరు చెప్పిన అన్నిటితో పాటు ఇంకా విమానాశ్రయాల్లో ఇప్పుడు విమానాలు స్లిప్పలు దొరుకున్న వాడు కూడా ఎక్కే పరిస్థితి వస్తుందని మోడీ గారు అన్నారు కదా. అట్లానే ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది సామాన్యులు, మధ్యతరగతి వరకు విమానాలు ఎక్కుతున్నారు. అటువంటిప్పుడు వాటర్ బాటిల్ 150 రూపాయలు ఎందుకు ఉండాలి విమానాశ్రయంలో కదా. అట్లాగే చాలా విషయాలు మాట్లాడారు. పార్లమెంట్ క్యాంటీన్ లో కూడా
తక్కువ ధరకు ఎందుకు ఆహార పదార్థాలు అందించాలి, మాకు జీతాలు లేవా, ఇట్లా అన్ని కూడా విమానాశ్రయాల్లో నీటి దోపిడీ, మంచినీటి వాటిల దోపిడీ నుంచి మొదలుకొని ఛార్జ్ రీఛార్జ్ విషయంలో కానీ ఇతర చాలా గిగ్ వర్కర్స్ అయితే 10 minutes బ్లింకిట్ కానీ దాని మీద కూడా పెద్ద ఎత్తున మాట్లాడి వాళ్ళ మనకు తెలంగాణలో మంచి బిల్లు వచ్చింది. 10 minutes డెలివరీ అనే దాన్ని మనకు ఆ యాప్లు తీసేసుకున్నాయి కూడా. అంటే అట్లా 10 minutes డెలివరీ అంటే యాక్సిడెంట్ గురి అవుతున్నారు, అర్జెంట్ గా ఇవ్వకపోతే వాళ్ళకి వచ్చే కమిషన్ పోతుంది కనుక వాళ్ళు రద్దీలో పడి ఉరుకులు పరుగుల జీవితం అయిపోయిందని చెప్పి వాళ్ళకు అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారని చెప్పి గిగ్ వర్కర్ల గురించి కూడా మాట్లాడారు. అది చాలా విషయాలు మాట్లాడారు. ఇందులో ఏమంటున్నానంటే ఒక రకంగా చెప్పాలంటే డిప్లొమాట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ పాత్ర కూడా ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే తన పార్టీ వాడిని ఎప్పుడు కూడా ఉదాహరణ చెప్తాను. శ్రీకాంత్ గారు గతంలో శివసేన ఎంపీ ఉండేవారు సురేష్ ప్రభు అని, ఆయనను మంత్రివర్గం నుంచి తీసేసేదాకా సొంత పార్టీ పట్టుబట్టింది. ఎందుకంటే నా ఖాతా హాయ్ నా ఖిలాతా హాయ్ అని ఆయన మీద ఆరోపణ. అంటే తిననీయడని. బీజేపీలో అప్పుడు వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సురేష్ ప్రభు మంత్రిగా ఉండేవాడు. అంటే ఇటువంటి నిజాయితీ పరులు నిజంగా పార్లమెంట్ లో ప్రజా సమస్యలు మనం ప్రస్తావించే వారిని ఆయా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా సహిస్తలేవు అని మనకు అర్థం అవుతుంది. అంటే రాఘవ్ చెద్దా హీజ్ ఏ గుడ్ పొలిటీషియన్, గుడ్ పార్లమెంటేరియన్. సామాన్యుడి కోసం మన ఇంట్లో, మన విలేజ్ లో ఎక్కడో ఉండేటువంటి సామాన్యుని గళాన్ని లోక్సభలో, రాజ్యసభలో వినిపించారు. సో దానికి రిజల్ట్ కూడా రావడం జరిగింది. బట్ ద పాయింట్ ఏంటంటే, బట్ ఒక రాజకీయ పార్టీకి ఒక లైన్ ఉంటుంది, ఆ పార్టీ లైన్లో లేరు, పార్టీని దాటి మాట్లాడుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు కానీ, సిసోడియా అరెస్ట్ అయినప్పుడు కానీ రాఘవ్ చెద్దా లేరు, హీజ్ ఇన్ యూకే, లండన్లో ఉన్నారు. సో అప్పుడు రెస్పాండ్ కాలేదు. ఈవెన్ వీళ్ళకు మొన్న కోర్టు తీర్పిచ్చింది, క్లీన్ చీట్ ఇచ్చింది. సో ఆ తర్వాత కూడా రాఘవ్ చెద్దా మాట్లాడలేదు. ఆ తర్వాత జరిగేటువంటి సభలో అధికార పక్షం పైన పోరాటం చేయలేదు, ప్రతిపక్షాన్ని తొక్కేస్తున్నారని చెప్పేసి. సో సొంత ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు, ఆయనకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో కానీ, లేదంటే ఆయనను రేపొద్దున దేశ ప్రధానిగా క్రియేట్ చేసుకునేటువంటి స్థాయిలో మాట్లాడుతున్నారు అన్నటువంటి కోణం కేజ్రీవాల్ చూసారా? అందుకే ఈరోజు వేటు వేశారా పార్టీ లైన్ దాటున్నారని? మనకు సినిమా ఉంది, ముమ్ముట్టి హీరో ఉంటాడు, చూసింది కదా, శిష్యుడు ఎదుగుతుంటే ఓడగలుగుతాను. అట్లాగే నాకు కేజ్రీవాల్ లో కనపడుతుంది. కేజ్రీవాల్ ఎక్కడి నుంచి ఎదిగాడు? నేను కేజ్రీవాల్తో సన్నిహితంగా మనకు మన ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టక ముందు మనకు లోక్పాల్ బిల్ మీద అయినప్పుడు నేను ఉద్యమంలో పాల్గొన్నాను. వారం రోజులు ఢిల్లీలో ఉన్నాను అప్పుడు నేను. ఎందుకంటే వారికి ప్రచారాన్ని కూడా నేను ఆంధ్రప్రదేశ్ తరఫున, మన తెలంగాణ తెలుగు ప్రజల తరఫున వెళ్ళి ఆంధ్రప్రదేశ్ భవన్ లో ఉండుకుంటూ ప్రచారం చేశాను కూడా, సమస్య లేదు. కానీ ఏమవుతుందంటే ఆనాడు మీకు లోక్పాల్ బిల్లు మీద ఉద్యమంతోనే కదా కేజ్రీవాల్, అంతకుముందు ఎవడు కేజ్రీవాల్ కేవలం స్వచ్ఛత పరివర్తన అనే స్వచ్ఛంద సంస్థ పెట్టుకున్నవాడు కదా. ఆనాడు సుందర్ నగర్ కాలనీలో ఢిల్లీలో షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమందరం సమాచార హక్కు కోసం పోరాడినవాడు. ఏమంటానంటే ఆనాడు పరిస్థితి చూసుకుంటే మీరు అన్నా హజారే కృషి మీద కదా కేజ్రీవాల్ ఎదిగింది. అన్నా హజారే లేకుండా కేజ్రీవాల్ ఎక్కడ చెప్పండి కదా. అన్నా హజారే స్వయంగా వీడు దారి తప్పుతున్నాడు, కేజ్రీవాల్ గురించి దారి తప్పిన రాజకీయ నాయకుడు ఉన్నాడు, అదే సేమ్ సాంప్రదాయ రాజకీయ పార్టీ లాగా వ్యవహరిస్తున్నాడు, అన్ని ఉచితాలు అంటున్నాడు, ఇది తప్పు అని అన్నా హజారే అన్నప్పుడు ఎక్కడున్నాడు ఈయన కాదు. అందుకని ఏమంటానంటే ఇప్పుడు చెడ్డా గురించి తనకు అధికారాన్ని కట్టం వస్తున్నాడు అనుకుంటున్నాను. ఒక మాట చెప్పొచ్చు, ఎక్కడైనా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినా చెడ్డ చెప్పండి, ఎక్కడ మాట్లాడలే కదా. నేను మాట్లాడకపోవడం తప్పు అంటే ఏం చేయలేదు. ఇప్పుడు తను అమెరికాలో ఉన్నప్పుడు, మీరు చెప్పింది అమెరికాలో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ అయినప్పుడు మాట్లాడలేకపోయిండు కదా. ఆ తర్వాత కూడా తీర్పు వచ్చిన తర్వాత అంటే జై జై నాయక హై హై నాయక అని ఉండన్నా, అంతే కదా. అంటే నేను ఆమ్ ఆద్మీ పార్టీ పేరే ఆమ్ ఆద్మీ కదా, పార్టీ పేరు ఆమ్ ఆద్మీ. ఆమ్ ఆద్మీ కోసం మాట్లాడిన మన రాఘవ్ చెద్దాను అవమానకరంగా పదవి నుంచి తీసేయాల్సి స్థితికి వచ్చింది. ఆయనకు టైం ఇవ్వద్దు, మైక్ ఇవ్వద్దు అనే రూపం జారీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వీళ్లకు? అంటే తనను మించిపోతున్నాడు భయం కదా అంటున్నాడు. నేను దానికి ఉదాహరణ చెప్తాను. ఎప్పుడు కూడా ఒక మంచి పార్లమెంటరీ ముందుకు వస్తే అభినందించాలి. ఉదాహరణకు వాజ్పేయి గారు ఒక యువకుడుగా ఉన్న పార్లమెంటరీ ఉన్నప్పుడు నెహ్రూ స్వయంగా అభినందించి భుజం దక్కిండు అంటున్నాను. వాజ్పేయి జనసంఘ పేరు మీద, జనసంఘ అప్పుడు జనతా పార్టీ లేదు, జనసంఘ నుంచి వాజ్పేయి మన ఎంపీగా అయితే ఆయన మా వాక్చాతుర్యం చూసి రకరకాలుగా ఆయన పరీక్షించి భుజం తట్టి నిలిపించిండు నెహ్రూ వారి పార్టీ వేరే కదా, జనసంఘ పూర్తిగా వ్యతిరేక పార్టీ కదా చేసిన కదా. అంటే ఇదే వాజ్పేయి గారిని పివి నరసింహారావు గారు మన విదేశాలకు మన ప్రతినిధిగా పంపించడా లేదా? అది కదా రాజకీయం అంటున్నాం. అంత విడిచిపెట్టి తన పార్టీ వాడిని తానే అవమానకరంగా పోనీ ఏం
తప్పు మాట్లాడాడు, కేజ్రీవాల్ వ్యతిరేకంగా మాట్లాడాడు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొన్నాడు, అది వేరు. కానీ ఎక్కడ పార్టీ కోసం పనిచేయలేదు అంటే జై జయ నాయక హై హై నాయక అనకపోవడం వల్లనే వచ్చిందంటే కేజ్రీవాల్ అంత ఎందుకు లేడు అనుకున్నాను నేను. ఇప్పుడు కేజ్రీవాల్ అంటే కూడా సార్ చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక ప్రాంతీయ పార్టీ, ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పార్టీ. బట్ ఈ పార్టీలు ఈవెన్ మనం టిఆర్ఎస్ పార్టీ చూసుకున్నా కానీ ఉద్యమకారులంతా కూడా కేసీఆర్ ని వీడి చెల్లిపోయారు ఆఫ్టర్ అధికారంలోకి వచ్చిన తర్వాత. కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఉద్యమకారులంతా కూడా వెళ్ళిపోయారు. చాలా మంది అడ్వకేట్లు కానీ పార్టీలో క్రియాశీలకంగా అన్నా హజారేతో కలిసి కేజ్రీవాల్తో కలిసి పనిచేసిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. సో ఒక ఫక్త్ రాజకీయ పార్టీలు అయిపోయినాయి. అఫ్కోర్స్ కేసీఆర్ అన్నారు ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పి ఉద్యమ పార్టీ. సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఫక్త్ రాజకీయ పార్టీ అయింది. సో ఎదిగే వాళ్లను ఎదగనియరు, గళాలను వినిపియనియరు. సో వాళ్ళ స్థాయికి అడ్డొస్తుంది అన్నటువంటి ఒక ఈగో ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా కేజ్రీవాల్ విషయంలో? ఖచ్చితంగా కేజ్రీవాల్ ఒక నియంతగా ప్రవర్తిస్తున్నాడు. తనకంటే తన పార్టీలో 37 ఏళ్ల యువకుడు శ్రీకాంత్ చూస్తున్నాం కదా, 23 ఏళ్లకే లోక్పాల్ బిల్లు, ఢిల్లీ లోక్పాల్ బిల్లు ఎట్లా ఉండాలనో డ్రాఫ్ట్ తయారు చేసిన వాడు కదా. 23 ఏళ్ల వయసులో ఇవాళ రేపు ఆవారా తిరుగుతుంటారు. ఈవెన్ పంజాబ్ ఎలక్షన్స్ టైంలో సీఎం కే చీఫ్ అడ్వైజరీ ఉన్నారు కదా. అట్లాగే ఒకసారి ఎమ్మెల్యే పంజాబ్ నుంచి ఎంపీ రాజ్యసభ సభ్యుడు అవకాశాలు ఇచ్చింది, పార్టీ అవకాశాలు ఇచ్చింది, దానికి కాదలేదు. ఏమంటున్నాడు, ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ అవకాశం ఇచ్చింది. నేను అంటున్నా ఆమ్ ఆద్మీ అనే పేరులోనే ఆమ్ ఆద్మీ గురించి ఉంది కదా, మరి ఆయన మాట్లాడిన విషయాలన్నీ ఆమ్ ఆద్మీ గురించే కదా. గిగ్ వర్కర్స్ ఆమ్ ఆద్మీలో భాగం కదా. అట్లానే 25 రోజుల రీఛార్జ్ తప్పు, 30 రోజుల రీఛార్జ్ తప్పుగా మన ఆమ్ ఆద్మీ కోసం ప్రయత్నం చేసింది కదా. ప్రతి అంశం కూడా ఆమ్ ఆద్మీ కోసం ప్రయత్నం చేసింది కదా కదా. అటువంటి అప్పుడు ఆమ్ ఆద్మీ కోసం ప్రయత్నం చేసిన ఆయనను అవమానకరంగా డిప్యూటీ లీడర్షిప్ నుంచి తీసేయడం ఒక తప్పు. తర్వాత మీకు ఆయన వ్యక్తిగతంగా టైం ఇవ్వద్దని స్పీకర్ కు రాజ్యసభ చైర్మన్ ఉత్తరం రాసిందంటే ఎంత దుర్మార్గం. స్పష్టంగా ఇష్టం లేదు. నెంబర్ 1 తాను మాత్రమే సుప్రీం గా ఉండాలి. అంతేందుకు అతిశీ కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన జైలు నుంచి ఇప్పుడు జనరల్ గా ఏం చేయాలి, ఒక ఆరోపణ రాగానే ఒక మంచి సచ్చరితుడు అయితే ఏం చేస్తారంటే రాజీనామా చేస్తారు అంటున్నాను. ముఖ్యమంత్రిగా ఆయన ఆరోపణలు వచ్చి జైలుకి వెళ్ళే సందర్భంలో జైల్లో నుంచి పాలించింది కదా. మనకు రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఇటువంటి వాళ్ళు జైలుకి పోతారు, జైలుకి పోయిన కూడా పరిపాలిస్తారని మనం అనుకోలేదు రాజ్యాంగ నిర్మాతలు. కనుక అంబేద్కర్ గారు కానీ ఆయన రాజ్యాంగ నిర్మాతలు కానీ ఇటువంటి దుర్మార్గంగా ఇట్లా జైల్లో ఉండి కూడా మేమే సాగించుకుంటామని అనుకోలే. కనుక అతిశిని ఎప్పుడు పెట్టిండ్రు, తప్పనిసరి అతిశిని పెట్టిండ్రు. అతిశికి ఏమైనా అధికారాలు ఇచ్చిండా, అన్ని మన పైన నడిపించింది కదా. అందుకనే నయాన్ని ఎంతగా అధికారం ఇవ్వలేదు, పక్కన కుర్చీ కూడా పెట్టారు, ఖాళీ కుర్చీ కూడా పెట్టారు. భరతుడు పట్టాభిషేకం, పాదుక పట్టాభిషేకం లాగా శేఖర్ లాగా పక్కన కుర్చీలో కూర్చొని పరిపాలన చేసింది. సరే చెద్దా విషయంలో, రాఘవ్ చెద్దా విషయంలో బీజేపీ హక్కును చేర్చుకుంటుందా? ఎందుకంటే హీఈస్ ఏ గుడ్ లీడర్, భవిష్యత్తు ఉన్నటువంటి లీడర్. అట్లాంటి రాఘవ్ చెద్దా రేపు పొద్దున ఢిల్లీ రాజకీయాలు శాసించేటువంటి స్థాయిలో ఉంటాడని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే పంజాబ్ కోసం పనిచేశారు, పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం కోసం రాఘవ్ చెద్దా పనిచేశారు. రేపు పొద్దున కేజ్రీవాల్ని ఢీకొట్టడంలో రాఘవ్ చెద్దా ఉండడా అని అంటే ఖచ్చితంగా ఉంటాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు ఆ వయస్సు ఉంది, ఆయనకు ఆ తెలివి ఉంది, సామాన్యుడి కోసం మాట్లాడుతున్నాడు. సో రేపు పొద్దున రాఘవ్ చెద్దా నిర్ణయం అట్లాగే ఉండేటువంటి అవకాశం ఉంటుందా? బీజేపీ ఏమైనా వెనక నుంచి ఎంకరేజ్ చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు కదా. తప్పు కాదు కదా. నేను ఏమన్నా రాజకీయ పార్టీ సన్యాసుల మాటలు కావు. ఇప్పుడు కేసీఆర్ అంటుండేవాడు కదా, సన్యాసుల మాటలు కావు రాజకీయ పార్టీలని కూడా. వచ్చిన ప్రతి అవకాశం వినియోగించుకుంటా లేదా అంటున్నాను కదా. ఇప్పుడు బీజేపీకి అవసరమైన వాడు అనుకుంటే గతంలో గులాం నబీ ఆజాద్ హక్కుని చేసుకుని ఆయనకు అవార్డులు ఇచ్చే, పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భం చూసాం కదా. గులాం నబీ ఆజాద్ ను సొంతం చేసుకునే సందర్భం చూసాం కదా. శశిధరన్ కూడా సొంతం చేసుకునే, శశిధరన్ మళ్ళీ పార్టీ మళ్ళీ మన పాలసీ మార్చుకొని మళ్ళీ కాంగ్రెస్ కి మద్దతు చేస్తున్నారు. అది కానీ చాలా మంది కాంగ్రెస్ నాయకులు ప్రోత్సహించి వాళ్ళకు అవకాశం ఇచ్చిన సందర్భం మనం చూసాం కదా. ఏది మన బీజేపీ పార్టీ అట్లాంటి మీరు కూడా చేశారు కదా. అంటారు నరసింహరావు గారి హయాంలో వాజ్పేయి గారిని పంపడం అయితే చాలా గొప్పనే కదా. బట్ సార్ మీరు అన్నారు శశిథరూర్ విషయంలో పర్సన్ మ్యాటర్ కాదు, పార్టీ ఇస్ ద మ్యాటర్. సో వీళ్ళు పార్టీని వదిలేసి పార్టీ కంటే బిగ్గర్ లాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ రోజు ఇట్లాంటి శశిథరూర్ హైలీ ఎడ్యుకేటెడ్, ఆయన అన్ని దేశాల్లో పర్యటించగలుగుతారు, అందరితో అడ్మినిస్ట్రేటివ్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు. కానీ పార్టీ ఈజ్ ద ఫస్ట్, పర్సనల్ గా చూసుకుంటున్నారు. పర్సనాలిటీ కాదు, పార్టీ ఈజ్ ద ఫస్ట్. సో ఈ నాయకులు పార్టీలను పక్కన పెట్టి వాళ్ళ పర్సనల్ ప్రొఫైల్ కోసం పనిచేస్తున్నారు, పార్టీ లైన్ దాటి అన్నదే ఈ శశిథరూర్ విషయంలో కానీ రాఘవ్ చెద్దా విషయంలో కానీ కొంత కనిపిస్తోంది అనుకోవచ్చా? నేను అట్లట్లేదు. ఏమంటారు అంటే పార్టీ కాదు ఫస్ట్, దేశం ఫస్ట్ కదా. రాజకీయ పార్టీలకు పార్టీయే ఫస్ట్ కదా.
కాదు కాదు, వ్యక్తి కంటే ఇప్పుడు బీజేపీ పార్టీ తీసుకోండి, ఏ పార్టీ అయినా ఎవరైనా వ్యక్తి కంటే పార్టీ మీద, పార్టీ కంటే దేశం మీద, అంతే కదా బీజేపీ సిద్ధాంతం అదే కదా. Point. అటువంటి అప్పుడు కేజ్రీవాల్ కూడా అదే మాట్లాడాలి, వ్యక్తి కంటే పార్టీ మీద కరెక్టే. కానీ పార్టీ లైన్ దాటి ఎక్కడైనా ఇప్పుడు ఆ కేజ్రీవాల్ అవినీతి పరుడు అన్నాడు, ఆయన చెద్ద అంటే కదా ఎక్కడ కూడా. నేను మౌనం అర్ధాధికారమా కాదు, మౌనం కూడా ఒక భాషనే ఎందుకు కావద్దంట. భీమనర్సన్ కూడా ఇదివరకు అన్నాడు మౌనం కూడా ఒక భాషనే అంటున్నాను. నేనేమంటున్నా అంటే నువ్వు జైలు నుంచి విడుదల కానీ లేకపోతే కేసు కొట్టేయడం వల్ల నువ్వు సత్యర్థులు కానీ రేపు పొద్దున మళ్ళీ హైకోర్టులో కేసు వేసిండ్రు చూసారు కదా. సిబిఐ మీద వ్యాఖ్యలు చేస్తే సిబిఐ కోర్టు మనం చేస్తే ఆటోమేటిక్ గా పైకి పోయినరు, అప్పీలకు పోయినరు. అది రుజువు కాక ముందే మిగతా వాళ్ళందరి దాకా అంటే సాంప్రదాయ రాజకీయ పార్టీ లాగా నేను ఎత్తుకు ఆకాశానికి ఎత్తాలా, మొత్తం అంతా సచ్చీరులు అయిపోయి మా వాడు బయటకు వచ్చిన అనాల్సిన అవసరం ఉండే అని అంటున్నాడు. అందుకనే కేజ్రీవాల్ కూడా సాంప్రదాయ రాజకీయవేత్తగా ఉన్నాడు. మూడు ఉదాహరణలు చెప్తాను. ఉద్యమ సమయంలో లోక్పాల్ బిల్లు కోసం ఆనాడు ధర్నాలు నేను కూడా పాల్గొన్నవాని. ఉన్నదానికి ఆయన ముఖ్యమంత్రి మొదటి 49 రోజులు ఉండడానికి తేడా ఉందా లేదా? తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు సాంప్రదాయ రాజకీయవేత్తలాగా అన్ని ఫ్రీ అన్నారా లేదా? నేను అన్న సారా మంచలే డబ్బు మంచలే కానీ అన్ని అనుచిత ఉచితాలు ఆయన ఇచ్చే వచ్చిన ఢిల్లీ ప్రజలు ఎందుకు, ఢిల్లీ ప్రజలు విద్యుత్ అన్నాడు, అన్ని రకాలుగా ఉచితంగా ఇచ్చాడు, అన్ని రకాలుగా రైతులు ప్రకటించి సాంప్రదాయ పనులు కదా. నేను ఏమంటానంటే మనకు అరవింద్ కేజ్రీవాల్ కూడా అన్నా హజారే ఉద్యమం నేపథ్యంలో మొదటి పెట్టెక్కి అన్నా హజారే వీడు అవినీతి పరుడు అవుతున్నాడు, నష్టపడుతున్నాడు, దేశానికి నష్టం అని అన్నా హజారే వ్యతిరేకంగా ప్రచారం చేసిండు. ఏది కేజ్రీవాల్ వ్యతిరేకంగా గురువు గారు ప్రచారం చేసిండు. ఇప్పుడు శిష్యుని దూరం చేస్తున్నాడు. తనకు అండదండగా నిలిచి నేను పార్టీ మధ్య నచ్చిపోయిండు ఫిరాయింపుదారంటే వేరే అనొచ్చు. 23 ఏళ్ల వయసు నుంచి 14 ఏళ్ళుగా నీ నిలబడున్నావని నువ్వు దూరం చేసుకుంటే ప్రజా సమస్యల ప్రస్తావన నేరం అయితే ఖచ్చితంగా ఆయన నేరమే. ప్రజా సమస్యల ప్రస్తావన కరెక్ట్ అయితే కేజ్రీవాల్ చేసిన పని దుర్మార్గమైంది అంటున్నాను. రైట్, 1 సెకండ్ సార్. హేమ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్. హేమ గారు గుడ్ మార్నింగ్. హేమ గారు వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ అండి. హేమ గారు వినిపిస్తుందా? నమస్కారం. ఒక దేశ యువత గొంతు నొక్కేశారు కేజ్రీవాల్, ఒక సామాన్యుడు గొంతు నొక్కేశారు. సో ఒక సామాన్యుడు గొంతు నొక్కేస్తే మీకు వచ్చేటువంటి లాభం ఏంటి? సామాన్యుడి కోసం ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉంది ఆ పేరు, ఆమ్ ఆద్మీ కోసమే పనిచేసినటువంటి రాఘవ్ చెద్దాకి మైక్ ఇవ్వద్దంటూ ఆయన గొంతు నొక్కేస్తున్నారు. బట్ అదొక ప్రవహించే నది అని చెప్పేసి ఆయనే అంటున్నారు. ఎందుకు ఆయన గొంతు నొక్కాల్సి వచ్చింది? సామాన్యుడి కోసం మాట్లాడితే పార్టీలు వేటొస్తాయా? ఎవరు నొక్కారు అంటున్నారు? నాకు అర్థం కాలేదు మీరు చెప్పే పాయింట్. రాఘవ్ చెద్దాని రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు, ఆయనకు మైక్ ఇవ్వద్దని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక లేఖ రిలీజ్ చేసింది, ఒక లేఖ రాసింది స్పీకర్ కి. సో ఆయనను అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది కేజ్రీవాల్ కి? డిప్యూటీ లీడర్ గా తీసేశారు. ఇంటర్నల్ గా ఏమైనా ప్రాబ్లం ఉన్నది అని చెప్పేసి అనుకున్నప్పుడు అలా చేసున్నారేమో. కానీ ఇది ఏంటిది మాట్లాడొద్దు అని చెప్పేసి ఆ టైప్ లో అయితే ఉండదు. మీరేమైనా చూసారా? ఆ విధంగా పంపించారు, గొంతు నొక్కుతున్నాము మీరు మాట్లాడొద్దు అని చెప్పేసి, ఆయన గొంతు నొక్కుతున్నారు అని చెప్పేసి అనేదానికైతే ఆధారాలు ఎక్కడ లేవు. సో ఇంటర్నల్ గా ఏదైనా ప్రాబ్లం ఉన్నదో, ఇంటర్నల్ గా ఏదైనా ఉండి దాంట్లో చెప్పొచ్చు, కానీ ప్రజల సమస్యల మీద మాట్లాడొద్దు అని చెప్పేసి ఎప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఆ విధంగా వచ్చేసి ఎవరికి చెప్పదు. మా పార్టీలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటది. పార్టీలో ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడాలి అనే దాంట్లోనే మాకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ మాట నేననలేదు, ఈ మాట రాఘవ్ చెద్దా అంటున్నారు. ఆయన వీడియో రిలీజ్ చేస్తారు. ఆయన ఏమంటున్నారంటే శ్రీకాంత్ అది కాదు, రాఘవ్ చెద్దా అన్నాడు కూడా కాదు, రాజ్యసభ చైర్మన్ కు ఉత్తరం రాసి వ్యక్తిగతంగా కూడా ఆయనకు మైక్ ఇవ్వద్దని చెప్పి, మా పార్టీ సభ్యుడు కావచ్చు డిప్యూటీ లీడర్ తీసేసాం, ఆయన వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేసి కూడా ఆయన టైం ఇవ్వద్దని చెప్పి రాసిండ్రు. మైక్ ఇవ్వద్దన్నారు. అవును, మైక్ ఇవ్వద్దని అన్నారు. మైక్ ఇవ్వద్దంటే మాట్లాడనియొద్దు, గొంతు నొక్కేసినట్టే కదా. సో అదే దట్టు ఆయన ఒక సామాన్యుడి కోసం మాట్లాడుతున్నారు. హేమ గారు ఖచ్చితంగా మైక్ ఇవ్వద్దన్నారు, 100% ఇవ్వద్దన్నారు. దాన్ని రాఘవ్ చెద్దా అంటున్నారు, నన్ను మాట్లాడకుండా ఎందుకు ఆపాలనుకుంటున్నారు? నా వల్ల పార్టీకి ఏమైనా నష్టం కలిగిందా? నా వల్ల సామాన్యుడికే ఉపయోగం కలిగింది కదా, నా గొంతు ఎందుకు నొక్కుతున్నారు అని చెప్పేసి రాఘవ్ చెద్దా ఈ రోజు అడిగిన ప్రశ్నకు ఆమ్ ఆద్మీ పార్టీ సమాధానం ఏం చెప్పాలి? రాఘవ్ చెడ్డా గారితో ఏదైనా ఇంటర్నల్ గా మాట్లాడినప్పుడు సంథింగ్ అక్కడ ఏదైనా ప్రాబ్లం జరగవచ్చు తప్ప, దానికి తను వచ్చేసి కోపంలో ఏమైనా మాట్లాడొచ్చు తప్ప ఇదే విధంగా అని చెప్పేసి ఆధారాలు రాఘవ్ చెడ్డా ఏమన్నా చూపించారా ఆధారాలు?
సమ్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది గొంతు ఏ గొంతు అయినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో సామాన్యుడి కోసమే మాట్లాడమని చెప్తుంది. పార్టీ అనేది సిద్ధాంతం ఖచ్చితంగా సామాన్యుడి కోసమే కదా. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే పార్టీలోనే ఉంది కదా సామాన్యుడి పార్టీ అని చెప్పేసి. ఆ విధంగా ఎలా చెప్తారు? సంథింగ్ ఇంటర్నల్ ప్రాబ్లం. కానీ హేమ గారు పర్సనల్ ప్రొఫైల్ ఉంటే, పర్సనల్ ప్రొఫైల్ పెరిగితే పార్టీలో ఎదగనివ్వరు. సో ఒక చెట్టు నీడని ఇంకొక చెట్టు ఎలా అయితే పెరగదో, కేజ్రీవాల్ నీడలో మళ్ళీ అంతటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం మాట్లాడేటువంటి వ్యక్తి ఎదగరు. సో కేజ్రీవాల్ ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం చేస్తున్నారు, రాఘవ్ చెద్దా గొంతు చేసి అన్నది ఈరోజు దేశం మాట్లాడుతుంది. అట్లాంటిది ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక గొంతు నొక్కాలి అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు సంజయ్ సింగ్ సార్ ఉన్నారు, తను మాట్లాడుతూనే ఉన్నారు. అదే విధంగా సందీప్ పాఠక్ సార్ మాట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు అలా అంటే ఇప్పుడు మన పంజాబ్ లో కూడా వచ్చేసి సీఎం అయ్యారు. గొంతు నొక్కుంటే సీఎం ఎలా అవుతుంటారు? భగవంత్ మాన్ గారు వచ్చేసి సీఎం ఎలా అయి ఉంటారు? అలాంటిది ఏమీ లేదండి. ఇదంతా వచ్చేసి బట్ అదే భగవంత్ మాన్ సీఎం అవడానికి బ్యాక్ ఎండ్ లో పనిచేసినటువంటి వ్యక్తి రాఘవ్ చెద్దా. అదే భగవంత్ మాన్ సీఎం అవడానికి బ్యాక్ ఎండ్ లో పనిచేసినటువంటి వ్యక్తి రాఘవ్ చెద్దా ఒక లైక్ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఎట్లా అయితే దేశాన్ని తెలుసో అట్లా పంజాబ్లో కానీ ఢిల్లీలో కానీ ఆమ్ ఆద్మీ పార్టీ 2012 నుంచి, ఆయన ఏదో మధ్యలో వచ్చినటువంటి వ్యక్తి కూడా కాదు, మొదటి నుంచి ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి, అధికారంలో వచ్చినప్పటి నుంచి పనిచేసినటువంటి వ్యక్తి. ఇప్పటికీ కూడా ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆయన పార్టీ కోసమే ఉన్నారు, ఆయన ప్రజల కోసం ఉన్నారు. బట్ అట్లాంటి వ్యక్తి పర్సనల్ ప్రొఫైల్ పెరుగుతుంది, పర్సనల్ ఇమేజ్ పెరుగుతుంది అన్నటువంటి కారణంతోనే ఈరోజు రాఘవ్ చెద్దా మీద వేటు వేసింది ఆమ్ ఆద్మీ పార్టీ అన్నది వాస్తవమే కదా. అట్లాంటిది ఏమీ లేదండి. ఇంటర్నల్ గా సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ లలో మాట్లాడుకున్నప్పుడు జరిగిన విషయాలు ఉండొచ్చు తప్ప జనాల కోసం ఎవరు మాట్లాడొద్దు, లేదు సార్ కేజ్రీవాల్ సార్కి ఏదో ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అలా ఏది ఉండదండి. అది వచ్చేసి పర్సనల్ గా ఉంటది తప్ప అలా అయితే ఆమ్ ఆద్మీ పార్టీలో నేను వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ నేను వచ్చేసి డైరెక్ట్ గా ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ గా చేశాను 3 years బ్యాక్ నుంచి. ఇప్పుడు ఒక 2 నెలలుగా వచ్చేసి స్టేట్ కన్వీనర్ గా ఉన్నాను. ఎందుకంటే నేను పని చేస్తున్నాను కాబట్టే కదా నాకు అవకాశం ఇచ్చింది. ఇక పని చేసే ఎవరికైనా అవకాశం ఇస్తుంది ఖచ్చితంగా. అంతకు మించి వచ్చేసి పర్సనల్ గర్డ్స్ తోని ఎవరు చెయ్యరు. ఇంటర్నల్ గా సమస్యలు ఉండొచ్చు, దాన్ని కోపంలో పెట్టుకొని తను మాట్లాడుంటాడేమో తప్ప పార్టీ సిద్ధాంతాలు అట్లాంటివి కాదు. కేజ్రీవాల్ ఆ విధంగా ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు కూడా పని చేస్తున్నావు, యాక్టివ్ గా పని చేస్తున్నారు అంటే బాగా యాక్టివ్ గా పనిచేసే వాళ్ళ మీద వేటు పడుతుంది. సో ఎక్కువ మాట్లాడితే మా మీద వేటు పడదేమో అని చెప్పేసి చాలా మంది అంటారు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే మా మీద టార్గెట్ చేస్తారని రాజకీయాల్లో ఇది కామన్ గా ఉంటది. సో అతి మాట్లాడారు, ప్రజల కోసం మాట్లాడారు, దట్టు సభల్లో మాట్లాడారు కాబట్టి ఈ రోజు రాఘవ్ చెద్దా మీద వేటు పడ్డది. మేము కూడా ఎక్కువ మాట్లాడతా అంటే ఎక్కువ మాట్లాడితేనే ప్రాబ్లం వస్తుంది పొలిటికల్ గా. ఎక్కువగా మాట్లాడడం కదా సార్, ప్రజల కోసం మాట్లాడేటప్పుడు ఇప్పటిదాకా అయితే మాకు ఎలాంటి కండిషన్స్ పెట్టాలి. ప్రజల కోసం మాట్లాడండి తప్ప దాన్ని పర్సనల్ గా ఎవరిని కానీ, మా పార్టీ సిద్ధాంతాలు అలానే ఉంటాయి. వాళ్ళు ముందు మాకు పోస్టులు ఇచ్చేటప్పుడు కూడా ఒకటి చెప్తారు, ఎవరి గురించి కానీ పర్సనల్ దాంట్లో మాట్లాడొద్దు, మీరు పబ్లిక్ కోసం మాట్లాడండి, పబ్లిక్ సమస్యల మీద పోరాడండి తప్ప ఎప్పుడు కానీ పర్సనల్ ఎవరి లైఫ్ లో కానీ, అది ఎంత పెద్ద లీడర్ అయినా కానీ ఎవరున్నా కానీ పర్సనల్ దాంట్లో పోవద్దు అనే చెప్తారు తప్ప ఈ రోజు వరకు కూడా మీరు ఈ విధంగా చెయ్యండి, మీరు పర్సనల్ గా ఎదగొద్దు అట్లేం మేము పని చేస్తున్నామంటే నేను పర్సనల్ కూడా ఎదుగుతున్నట్టే కదా సార్. ఇప్పుడు నేను పని చేసి నలుగురిలో వస్తున్నాను అంటే నేను పర్సనల్ కూడా ఎదుగుతున్నట్టే, నా లీడర్షిప్ కూడా ఎదుగుతున్నట్టే. సేమ్ అందరికీ అలా అవకాశం ఉంటది ఖచ్చితంగా. ఇప్పుడు ఆతిషి మేడం కి వచ్చేసి వాళ్ళు సీఎం గా ఇచ్చారు అంటే తనకి ఆ కేపబిలిటీ ఉంది, తను పని చేసింది కాబట్టి ఇచ్చి ఉంటారు. అదే విధంగా అతిషిని సీఎం చేసినా పవర్ ఆమె చేతుల్లో ఉండకపోయేది, మళ్ళీ పైనుంచే నడిచేది. ఇది కూడా తెలిసిన సత్యమే. మనం కూర్చొని ఏదైనా మాట్లాడు సార్, ఇంటర్నల్ గా కూర్చొని మాట్లాడినప్పుడే తెలుస్తుంది. ఇంటర్నల్ సమస్యలు అనేవి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. బట్ పాయింట్ ఏంటంటే హేమ గారు, ఎందుకు ఇంటర్నల్ గా ఏదో అయ్యుండొచ్చు అని మీరు అంటున్నారు, ఇంటర్నల్ గా ఏదో అయ్యుండొచ్చు అని మీరు అంటున్నారు. మిమ్మల్ని ఎందుకు అడగాల్సి వస్తుందంటే మీరు పార్టీ తరఫున ఈ రోజజు ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి. ఇంటర్నల్ గా ఉంటే రాఘవ్ చెద్దాను ఎందుకు పిలిపించి మాట్లాడలేదు, రాఘవ్ చెద్దా మీద పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పేసి షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు, పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఒక నిండు సభలో ప్రజల కోసం మాట్లాడేది. సార్ రామోహన్ రావు గారు ఒక పాయింట్ రాఘవ్ చెద్దా లేవనెత్తిన విషయంలో ద బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి వారు కాకుండా భార్యాభర్తలకు ఇద్దరికి కలిపి ఒకటే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేలాగా ఒక రూల్ తీసుకురావాలని చెప్పడం జరిగింది. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇది దేశం మొత్తం దీనిపైన మాట్లాడాలి. భార్యాభర్తలు కలిసి సంపాదించినప్పుడు వాళ్ళిద్దరికి ఒకటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకునే అవకాశం రావాలని చెప్పేసి.
అట్లాంటి గొంతును పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేశారా అంటే ఆ విధంగా పార్టీ లైన్లో శిక్షించాలి తప్ప ఇట్లా గొంతు నొక్కేయడం దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండానా ఉండొద్దా? శ్రద్ధ ఎక్కడైనా కేజ్రీవాల్ గురించి విమర్శించిందా? కేజ్రీవాల్ గురించి తప్పు మాట్లాడింది, నాయకుడి గురించి తప్పు మాట్లాడిందా? హేమగారు 3 years నుంచి అంటున్నారు. నేనైతే 15 అంటే అన్నా హజారే ఉద్యమం అప్పటి నుంచి వారితో కలిసి పనిచేశాను. మొదటి ఎన్నికల్లో వారితో నేను అక్కడ పనిచేసాను. ఇప్పుడు పార్టీకి అర్థం చెప్తున్నాను. నేనేమంటున్నానంటే ఆనాటికి ఈనాటికి కూడా కేజ్రీవాల్ లో కొంత నిరంకుశ ధోరణి పెరిగింది అని, ఆ 3వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని వల్లనే ప్రజలు ఓడించిందని ఉన్నది అంటున్నాను. దానిలో ఇంకోటి ఏమైందంటే వ్యక్తిగతమైన సమస్యలు ఉంటే రాజకీయంగా ఇట్లా చర్య తీసుకోవద్దు కదా. నిజంగా చెప్పానంటే ఆయన ఇప్పుడు శశిధర్ కానీ లేకపోతే దిగ్విజయ్ సింగ్ కానీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర పార్టీలో చాలా మంది దుర్గా వ్యవహరిస్తుంటారు. బిద్దేశ్వర్ మన మన ఎంపీ ఉన్నాడు, బీజేపీ ఎంపీ, సాల్సాలు మందలించారు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. అట్లయితే ఓలే కదా ఈయన అంటున్నాను. పార్టీలో ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి నుంచి ఈనాడు దాకా పార్టీని పట్టుకున్నాడు. కష్టకాలంలో ఉన్నాడు, సుఖంలో ఉన్నాడు. సుఖంలో పెద్ద పదవులు ఏమి ఇయ్యలే ఆయన కూడా. మన రాజ్యసభకు మొన్న పంపింది ఏంటంటే పంజాబ్ లో ఎన్నికలు గెలిపించారు కదా అంటున్నారు. ఇప్పుడు భగత్ సింగ్ మాన్ గాని లేకుంటే అతిషి గాని నాయకుడికి ఒబిడియట్ గా ఉండడమే అర్హత అనుకుంటే చెడ్డ అర్హత లేనట్టే లెక్క చెడ్డ. ఎందుకంటే అంతేకాదు అధినాయకుడికి హై హై నాయక జై జై నాయక జీ హుజూర్ అంటేనే పార్టీలో ఉంటారు, లేదంటే గొంతులు నొక్కేస్తారని రాఘవ చెద్దా విషయంలో స్పష్టంగా కనిపించింది. ఆయన ఏదైనా మీరు ఒక్కటి అదే కదా, రీఛార్జ్ 25 రోజులకి ఎందుకు ఉండాలి, నెల కదా 30 రోజులనే దగ్గర నుంచి. ఆమ్ ఆద్మీ వ్యక్తికి చాలా రంగాల్లో అన్యాయం జరుగుతుంది. గిగ్ వర్కర్ల గురించి మాట్లాడిండు, విమానాశ్రయాలు ఆహార పదార్థాల గురించి మాట్లాడిండు, మనకు పార్లమెంట్ క్యాంటీన్ లో అంత తక్కువకి ఎందుకు ఉండాలి, పేరెంట్స్ హాలిడేస్ గురించి కూడా మాట్లాడిండు. అంటే నేను ఇవన్నీ సామాన్య ప్రజలది కదా. అంటే తనకంటే గొప్పవాడు అవుతున్నప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు, హామీ గారు లేరు, వాజ్పేయి లాంటి వాడిని నెహ్రూ ప్రోత్సహించిండు, వాజ్పేయి లాంటి వాడిని విదేశాలకు పంపిండు తన మన భారత ప్రతినిధి బృందంలో. మొన్న కదా మనకు శశిధర్ కదా మన ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికాకు పంపినప్పుడు పెద్ద విమర్శ వచ్చింది కదా. అంటే ఆయన పార్టీ కట్టుబడి లేదా ఉన్నాడు, కానీ కొన్ని విషయాలలో పార్టీలకు అతీతంగా ఆలోచించాలంటున్నాను నేను. ఇవాళ రేపు పొద్దున ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ విధానాలకు ఎక్కడైనా ఒక్క మాట మాట్లాడుంటే చర్య తీసుకొచ్చి సస్పెండ్ చేయమంటున్నాను. అదే కాదు కదా. సో పార్టీ పరంగా ఎక్కడ చర్యలు తీసుకోలేదు. అయితే ఇక్కడ హేమ గారు రామోరావు కారణం చెప్పలే కదా, నేను డిప్యూటీ లీడర్ గా తీసేయడానికి కారణం ఉండాలా ఉండొద్దా? ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొంటుండు కదా, చెప్పానా చెప్పొద్దా? రెండోది వ్యక్తిగతంగా కూడా ఆయన మైకి వద్దని రాజ్యసభ చైర్మన్ కు రాసిండట్టు రాసిండంటే అర్థం చేసుకోవచ్చు కదా ఏం జరుగుతుందో. అంటే నీకు ఇష్టం లేకపోతే నాయకుడు కాదు, నీకు ఇష్టం ఉంటే నాయకుడు అన్నట్టే కదా. మిగతా రాజకీయ పార్టీలకు సామాజిక పార్టీకి ఏం తేడా ఉంది దీనివల్ల నేను అంటున్నాను. హేమ గారు రాఘవ్ చెద్దా విషయంలో దేశం మొత్తం కూడా ఒక తాటిపైకి వస్తుంది. ఎందుకంటే ఆయన ఒక పేదోడి ఇంటి గురించే మాట్లాడారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ గుర్తులో ఉన్నటువంటి చీపురు అవినీతిని, అక్రమాలను, చెడు రాజకీయాలను తీసేస్తారనుకుంటే ఒక మంచి నిఖార్సైనటువంటి ప్రజల కోసం మాట్లాడేటువంటి నాయకులను చీపురుతో ఊడు చేస్తున్నారన్నది ఇక్కడ రాఘవ్ చెద్దా విషయంలో కనిపిస్తుంది. పార్టీ గుర్తు అర్థం మారిపోతుంది. సార్ అట్లాంటిది ఏమీ లేదు సార్. ఇంటర్నల్ గా సమ్ ప్రాబ్లం ఉండొచ్చేమో తప్ప దాని విషయంలో గొడవలు అయి ఉండొచ్చేమో గానీ ఏది కానీ ఇప్పుడు సామాన్య ప్రజల కోసం మాట్లాడుతున్నారు. సామాన్యుల ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చెడ్డా అంటే రాఘవ్ చెడ్డా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నాడు. మా పార్టీకే కదండి మాకు పేరు వచ్చేది, మా పార్టీకే పేరు వస్తుంది కదా. ఎవరైనా మా పార్టీకి పేరు వస్తుంది అంటే మీ పాయింట్ లో ఒక క్లారిటీ నాకు మిస్ అవుతుంది. పార్టీ తరపున మాట్లాడట్లేదు, పార్టీ కోసం మాట్లాడట్లేదు. పార్టీ సిద్ధాంతాలు ఏవైతున్నాయో ఆమ్ ఆద్మీల కోసం మాట్లాడుతున్నారు, పేదోడు కోసం మాట్లాడుతున్నారు. పార్టీ మీద అంటే బీజేపీ ప్రభుత్వాన్ని తిట్టట్లేదు, ఆమ్ ఆద్మీ పార్టీని మోయట్లేదు, సో రాజకీయంగా మాట్లాడట్లేదు, ప్రజల కోసమే మాట్లాడుతున్నారు. ప్రజల కోసం మాట్లాడేటోడు మనకెందుకు, రాజకీయాలు మాట్లాడేటోడు కావాలా, సభల్లో మా పార్టీని మోసేవాళ్ళు కావాలా, ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి మాట్లాడలేదు, అరెస్ట్ మీద కనీసం రెస్పాండ్ అవ్వలేదు. సో పార్టీ లైన్ అసలు పార్టీ పేరు మీద ఎంపీగా ఉన్నారు తప్ప పార్టీలో యాక్టివ్గా లేరు కాబట్టి ఈరోజు ప్రజల కోసం యాక్టివ్గా ఉన్నారు కాబట్టి సొంత ప్రొఫైల్ పెంచుకుంటున్నారు. రేపు పొద్దున దేశ రాజకీయాలకే రాఘవ్ చెద్దా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడే నొక్కేయాలన్నటువంటి ఉద్దేశం కేజ్రీవాల్ దగ్గర కనిపించింది అన్నది ఈ ఎపిసోడ్ లో తెలుస్తోంది. అట్లాంటిది ఇప్పుడు మనము అపోజిషన్ లో ఉండేసి ఏమైనా మాట్లాడతాం, ఏమైనా అర్థం చేసుకుంటాం. సరే అక్కడ జరిగే విషయాలు వాస్తవాలు ఏంటి మనకు తెలియనప్పుడు దాని గురించి
డిస్కషన్ చేసి పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఏదేమైనప్పటికీ కానీ రాఘవ్ చడ్డా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీకే పేరుస్తుంది. సామాన్యుడి గురించి ఆమ్ ఆద్మీ అనేది సామాన్యుడి గురించి మాట్లాడాలి అనేది మా పార్టీ చెప్తుంది. మా పార్టీ సిద్ధాంతం అదే. హెల్త్, ఎడ్యుకేషన్, అలాగే సామాన్యుడి గురించే మాట్లాడుతున్నాడు, సామాన్యుడి గురించే తను పనిచేస్తున్నాడు. అది చెయ్యాలి అనేది పార్టీలో కూడా చెప్తూ ఉంటారు. కానీ పర్సనల్ గా ఏదైనా ఉన్నప్పుడు దానికి లింక్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా కోపం ఉన్నప్పుడు దాన్ని లింక్ చేయడంలో మనుషుల యొక్క హ్యుమానిటీ అలానే ఉంటుంది. అది వేరే ఉండొచ్చు అని చెప్పేసి మనం ఎందుకు అనుకోకూడదు? తను తొక్కేస్తున్నారని మనం అనుకొని ఇక్కడ తను వచ్చేసి పర్సనల్ గర్జు పెట్టుకొని ఏమైనా మాట్లాడి ఉండొచ్చేమో. అంతకుమించి వచ్చేసి ఏ పార్టీ సిద్ధాంతాలకు ఎవరైనా ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు. పార్టీ గురించే మాట్లాడుతున్నారు. ఎవరు కానీ తనను వచ్చేసి ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు ఎవరు ఏమనలేదు. ఈ రోజున వచ్చేసి తను పార్టీ సిద్ధాంతాలలో అట్లనే సామాన్యుడి గురించి మాట్లాడుతున్నారు. అదే మాట్లాడమని చెప్పి దాని గురించి అయితే గొడవలు జరగలేదు. పర్సనల్ గా ఇంటర్నల్ గా వేరే ఉన్నాయి. దాని ద్వారా వచ్చేసి ఇంటర్నల్ గా గొడవలు అయి ఉండొచ్చు. దానికి వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు తప్ప దాన్ని జనాలకు తెలిసేటట్టుగా స్వార్థంతోనే ఏమైనా చేసి ఉండొచ్చు. నాకు ఈ విధంగా వచ్చేసి వేరే రూట్ ను పట్టుకొని ఇంకొక పాయింట్ తీసుకొచ్చేసి ఎక్స్ట్రా పెట్టుకోవడం ఇప్పుడు మనుషుల నేచర్ ఉంది కదండి. మనుషులలో ఒకటి జరిగితే ఒకటి దానికి 100 కల్పించి చెప్పడంలో ఈ రోజున సొసైటీ చాలా పెద్ద ఎత్తులో హేమ గారు, జనరల్ గా మీరు మాట్లాడడానికి ఓకే ఇవి పనిచేస్తాయేమో కానీ ఈ పొలిటికల్ విషయంలో మాత్రం అసలు ఎక్కడ సింక్ అవ్వట్లేదని నా పాయింట్. అంటే ఎందుకంటున్నానంటే రామన్ రావు గారు, ఇట్లాంటి గొంతు ఆగిపోయింది. పూర్తిగా అణిచివేసేటువంటి శక్తులు కూడా వస్తాయి. రేపొద్దున కార్పొరేట్ శక్తులు వస్తాయి, కార్పొరేట్ గద్దలు వస్తాయి. ఈ మనిషి ఎదిగితే రేపొద్దున అందరికీ నష్టమే అని చెప్పేసి అందరూ కూటమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అట్లాంటి నాయకులు అరుదుగా వస్తూ ఉంటారు, రాజకీయాల్లో కనుమరుగవుతూ ఉంటారు, వాళ్ళని తొక్కేస్తూ ఉంటారు. సో రాఘవ్ చద్దాని ఎవరు ఓన్ చేసుకున్నా వాళ్ళకే నష్టం అనేది ఈ సిచ్యువేషన్ తోటి కనిపిస్తోంది. ఈయన సొంత ఎజెండాతో పోయినా కానీ ఎదగనిచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఎందుకంటే కార్పొరేట్సే నడిపిస్తారు పాలిటిక్స్ ని, మనం స్పెషల్ గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు 3 జరిగినాయి. మీరు అన్నట్టే కార్పొరేట్లే ఈ మొత్తం మీద ఆయన పదవిని తీసేయించారు. నేను చెప్పాను సురేష్ ప్రభు ఉదాహరణ చెప్పాను. ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉండేవాడు. శివసేన స్వయంగా మా మంత్రిని తొలగించండి అని వాజ్పేయి గవర్నమెంట్ లో విజ్ఞప్తి చేసింది. అంటే నా ఖాతా హాయ్ నా కిలాతా, అవినీతి పరుడు కదా, నా మంచి మిత్రుడు ఆయన, అవినీతి పరుడు కాదు కనుక. అంటే విద్యుత్ శాఖ మన బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటిది, దాని నుంచి రూపాయి మాకు ఇస్తలేడు, అనవసరంగా మంత్రిని పెట్టుకున్నా వాడిని తీసేది ఇంకొని పెట్టండి అని చెప్పి డైరెక్ట్ గా శివసేన పార్టీ ఇక్కడ కూడా ఏమంటే కార్పొరేట్ శక్తులు ఏకమైంది. ఉదాహరణకు ఇప్పుడు వాళ్ళ మొత్తం నెట్వర్క్లు ఎవరి, ఎయిర్టెల్, జియో, అంబానీ చేతిలో ఉన్నాయి, లేకపోతే అదాని చేతిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా కార్పొరేట్ శక్తులు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ నష్టం జరుగుతున్నది. విమానాశ్రయాలు 100 రూపాయలు పెట్టు, మనకు వాటర్ బాటిల్ ఎందుకు ఉండాలంటే విమానాశ్రయాలు నడిపి సంస్థకు నష్టం జరుగుతుంది. ఏమంటారంటే హోటల్స్ అన్ని కూడా ఇప్పుడు ఆయన లేవనెత్తిన 5 అంశాలు కార్పొరేట్ కు సంబంధించిన అంశాలే. స్పష్టంగా చెప్తున్నా. పార్లమెంట్ క్యాంటీన్ నుంచి మొదలుకొని మనకు మన రీఛార్జ్ కూపన్ల కానించి మొదలు పెడితే అన్ని అంతే కదా అని చెప్పింది. అందుకని కార్పొరేట్ శక్తులు ఏకమైన కేజ్రీవాల్ మీద ఒత్తిడి తీసుకురావచ్చు. మాట్లాడితే హైమ గారు ఏమంటారంటే, నేనంటే అమ్మా హైమ గారు మేము తక్కువ చేయడం కాదు, మీరు 3 ఏళ్ళ నుంచే ఉన్నారు, నేను మీ పార్టీ కార్యకర్తలు సుధాకర్ గారిని అడగండి, సుధాకర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు కదా, వాటిని కలిసి పని చేసిన అందరికి ట్రైనింగ్ ఇచ్చిన వాడిని మీ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకు. నేను ఏమంటున్నానంటే కేజ్రీవాల్ మీద చాలా గౌరవం ఉంది మాకు. నిజంగా కేజ్రీవాల్ అంటూ రావాలని ఉన్నది. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న శీలా దీక్షను ఓడించి మరి వచ్చింది. ఇంతవరకు మొన్నటి దాకా బీజేపీ ఎక్కడిది అక్కడ మొత్తం అంతా కేజ్రీవాల్ హవా నడిచింది కదా. ఎప్పుడైతే మనిషి నియంత్రణతో పోకడం పోతారో అప్పుడు ప్రజలు దించేస్తారు. జరిగింది అదే. నియంత్రణతో పోకడం పోవడం వల్ల కుంభకోణం కరెక్టా కాదా తర్వాత సంగతి. నేను ఏమంటున్నా అంటే మన పార్టీని సమర్థించుకునే ముందు మన పార్టీలో కూడా తప్పు జరుగుతూ చేయాలి. మీరు పదే అంటున్నారు ఇంటర్నల్ గా ఏమైనా ఉండొచ్చు, ఇంటర్నల్ గా ఏమైనా ఉంటే బయటకు పడద్దు, ఇంటర్నల్ గా ఉంటే ఇంటర్నల్ పరిశీలన చేసుకోవాలి, పిలిపించాలి, మాట్లాడాలి. కానీ ఇంటర్నల్ గా మీకుంటే ఓ బహిరంగంగా డిప్యూటీ లీడర్ హోదా ఉన్నవాడిని అకారణంగా ఎట్లా తొలగిస్తారు? తప్పు కదా. నేను ఇది కూడా అంటున్నాను. ప్రజలు శ్రీశ్రీ గారికి కొటేషన్ ఉంది, ఏమనంటే ఎవరెవరు ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం టామ్ అన్నారు. పార్టీ వ్యవహారం మీ సొంత వ్యవహారం కాదు. పార్టీ అనేది ప్రజల ఆస్తి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల ఆస్తి. ప్రజలు ఆదరిస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు. మీరు కనుక హైమ గారు యాక్టివ్ పార్టీ తీసుకుంటే
రేపొద్దున ఏకమేకై రేపొద్దున కేజ్రీవాల్ కి నష్టం జరుగుతుంది అనుకుంటే అంటే పలుకుబడి ప్రకారం మిమ్మల్ని కూడా తీసేస్తారు రేపొద్దున. మీకు ఇప్పుడు ఆయనకు జరిగిన అవమానాన్ని మీరు సహించి కేజ్రీవాల్ మంచోడని, కేజ్రీవాల్ అక్కడ ఏం జరగలేదని ఈయనే తప్పని చూపించే ప్రయత్నం చేస్తున్నారే. రేపు మీ వరకు వస్తే మీరు అదే అంటారండి. మీ వరకు వచ్చినా నేను అదే మాట్లాడతాను. మీ వరకు కూడా రావద్దు. సార్ ఇట్లాంటి కార్యకర్తలకు విలువ ఇవ్వాలి. రామోహన్ రావు గారు, ఇట్లాంటి లీడర్లు అరుదుగా వస్తారు, వీళ్ళని కాపాడుకోవాలి. కానీ కార్పొరేట్ శక్తులు వీళ్ళని ముందుకు పోనీ, వీళ్ళని ఎదగనియ్యాయి, తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే మనం మాట్లాడేటువంటి ఎయిర్పోర్టుల్లో వాటర్ బాటిల్, ఇక దిక్కువల రాజకీయాలు, ఈ ఎలక్షన్స్, ఈ ప్రచారాలు, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ఇట్లాంటి విషయం మీద ఎంత మాట్లాడినా తక్కువేం కాదు, తప్పేం కాదు. ఎయిర్పోర్ట్ లో వాటర్ బాటిల్ అంతెందుకు ఉండాలా, రీఛార్జ్ అంతెందుకు ఉండాలి? విషయంలో గిగ్ వర్కర్స్ మోసం చేసి అక్సంగ్ దోపిడీ చేసి లేబడు కదా, పెద్ద పెద్ద కంపెనీలే కదా, అవును, కార్పొరేట్ కంపెనీలు కదా. అవును, గిగ్ వర్కర్లది విమానాశ్రయాలు వాటర్ బాటిల్ జియో మన ఏమంటారు రీఛార్జ్, ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ విషయం కూడా. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో భార్య భర్తలకు ఒకే రకమైన ట్యాక్స్ ఉండాలంటే ఇది భారీ నష్టంగా చూస్తారు. అట్లా కూడా అదన్న కనీసం కార్పొరేట్ శక్తులకు సంబంధం లేదు, భారత ప్రభుత్వానికి సంబంధం. నేను చెప్పిన 3-5 గిగ్ వర్కర్ నుంచి మంది 10 నిమిషాల డెలివరీ ఎందుకు ఉండాలని తొలగించారా లేదా? 10 minutes డెలివరీ తీసేసి చట్ట ప్రకారం. అందుకని నేను ఏమంటున్నానంటే గిగ్ వర్కర్ చట్టం తెలంగాణలో వచ్చింది, మంచిది అంటున్నాను, ఆహ్వానిస్తున్నాం ఏ పార్టీ అయినా కానీ. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే మనం పార్టీలో ఒకటికి అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తకపోతే మీ వరకు వచ్చినప్పుడు మీరు కూడా మీకు ఎవరు మిగలని అంటున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అందరూ హెచ్చరిస్తున్నాను. అంతర్గత ప్రజాస్వామ్యవాది నేను, నాకు పార్టీతో సంబంధం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. ఆయనకు పడకపోతే దేశాన్ని నాశనం చేస్తారా? వాళ్ళు మీ ఇద్దరు పడకపోతే ఏం జరిగిందో లోకం కనుక్కోవాలి, పిలిపించాలి, మాట్లాడాలి. ఎక్కడైనా ఒక అతిక్రమించి ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా కానీ, కేజ్రీవాల్ వ్యతిరేకంగా కానీ, మీకు ఉప ముఖ్యమంత్రి వ్యతిరేకంగా కానీ, ముఖ్యమంత్రి గత అతిశీ లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఎక్కడ పార్టీ లీడర్ వ్యతిరేకంగా మాట్లాడిండి ఆయన. కానీ ప్రజా సమస్యలు ప్రస్తావిస్తుంటే ఆయన పక్కన ఈ ప్రాంతీయ పార్టీలు వ్యక్తి కేంద్రంగా నడుస్తాయి, వ్యక్తి సెంట్రిక్ గానే నడుస్తాయి. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే కేసీఆర్ సెంట్రిక్ గా నడిచింది, ఆ తర్వాత ఉద్యమకారులు కొంతమంది వెళ్ళిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ విషయం చూసుకుంటే కేజ్రీవాల్ సెంట్రిక్ గా నడిచింది, అన్నా హజారే వెళ్ళిపోయారు. అన్నా హజారే పోయిందంటే అర్థం చేసుకోవాలి ఎట్లాంటి పరిస్థితులు లేవు. ఈవెన్ లోక్సత్తా పార్టీ చూసుకున్నా గానీ వ్యక్తిగత కేంద్రంగా నడిచింది, ఆ పార్టీ లేకుండా పోయింది. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ పార్టీలో ఒక చెట్టు, ఓ మొక్క మహావృక్షంగా మారుతుందని ముందే పసిగడితే దాన్ని మొదట్లోనే నరికేస్తారు. దానికి రాఘవ చెద్దా ఎగ్జాంపుల్. ఆ ఒక్క మాట చెప్పిస్తాను, ప్రాంతీయ పార్టీ దాన్ని ఇప్పుడు అసలు యాక్చువల్ గా ఆమ్ ఆద్మీ ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీకి ఎదిగింది. సిపిఐ కోల్పోయింది, హోదా కోల్పోయింది కనుక అది జాతీయ పార్టీ. 3 రాష్ట్రాల్లో ఎన్నికలు గెలిచింది, 3-4 రాష్ట్రాలు పోటీ చేస్తుంది. ఇప్పటి కూడా గోవా నుంచి మొదలు పెట్టి చాలా రాష్ట్రాలు పోటీ చేసింది. ప్రాంతీయ పార్టీ దాన్ని ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయిన దుర్మార్గం శ్రీకాంత్ గారు. దాని వల్ల వస్తున్న సమస్య అంటున్నాడు. అంటే మీకు మాట విన్నోడేమో మంచివాడైతే, మీ మాట వినకపోతే ఎంత మంచివాడైనా చెడ్డవాడైతారంటే ఏమన్నట్టు. ఇప్పటికి కూడా తన గొంతు నొక్కిన చెత్త ఎక్కడ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడతలేదు అంటున్నాను నేను కదా. పార్టీ వ్యతిరేకంగా మాట్లాడలేదు, పార్టీకి భజన చేయట్లేదు, అదే పాయింట్. అదే కాదు, పార్టీ బదిలీ చేయాలి. తీసేసిన చెప్పాలి, ఎందుకు తీసేసిన ఇప్పుడు కాదు. ఉరిశిక్ష వేసేవాడికి కూడా చివరి కోరగా అడుగుతాం ఒకటి కదా, షోకాజ్ నోటీస్ చేయండి, ఆయన చేసిన తప్పులు ఏమైనా ఉంటే అప్పుడు తీసేయండి. పోనీ యువతకు అవకాశం ఇద్దామనుకో, ఆయనకన్నా చిన్న వయసు వాడికి ఇచ్చింది కదా, ఆయనకన్నా పెద్ద వయసు వాడికి ఇచ్చింది కదా. అంటే చప్పట్లు కొట్టేవాడు, భజన చేసేవాడికి ఇచ్చినట్టే కదా. సంజయ్ సింగ్ తక్కువ అంటలేదు నేను పార్టీలో, కానీ ఈయన కూడా మధ్యలో వచ్చినోడు కాదు కదా. 14-15 సంవత్సరాల నుంచి అదే పార్టీలో ఉన్నాడు. 23 ఏళ్ల వయసులోనే లోక్పాల్ బిల్లు తయారు చేసిండు. నేను చెప్తున్నా, ప్రత్యక్ష సాక్షిని. మా ఉద్యమాల సుందర్ నగర్ కాలంలో కేజ్రీవాల్ కలిసి పనిచేసిన వాడిని. ఏమంటున్నారు అంటే తప్పు కదా. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించని ఏ పార్టీ అయినా దుర్మార్గమైన పార్టీ. సారా పార్టీలు ఎందుకు పిలుస్తున్నాం? మిగతా వాడిని సారా పార్టీలు అంటారు. సారా పార్టీలు అంటే సాంప్రదాయ రాజకీయ పార్టీలు సారా పంచితే గెలుస్తారు. ఇప్పటికి ఆమ్ ఆద్మీ పార్టీ ఆ విషయంలో చెడిపోలే. ఇప్పటికి కూడా అంటున్నాను, అనుచిత ఉచితాలు ఇవ్వడంలో చెడిపోయింది. స్పష్టంగా చెప్తున్నా, అనుచిత ఉచితాలు ఇచ్చుకుంటూ వాళ్ళలాగా మీరు కూడా కరెంట్ ఫ్రీ, అది ఫ్రీ, ఇది విద్య ఆరోగ్యం ఇవ్వాలి, అన్ని ఫ్రీ ఇచ్చి నీళ్లు ఫ్రీ, కరెంట్ ఫ్రీ అంటే ఏమైంది చూసిండు కదా. ఆ ఫ్రీ తీసుకున్నారు, బీజేపీకి ఓట్లేసింది ప్రజలు కూడా. అందుకని నేను ఏమంటా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ సమస్యల గురించి మాట్లాడేవాడిని ఎందుకు తీసేసిన ప్రశ్న వస్తుంది. ఎవరైనా కానీ రామారావు గారు 1 సెకండ్. హేమ గారు, అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళ్ళి, సిసోడియా జైలుకెళ్ళి నెలలు సంవత్సరాలు ఉండి బయటకు వచ్చిన తర్వాత మీకు వచ్చినటువంటి సింపతి ఏదైతే ఉందో, ఒక్క రాఘవ చెద్దా విషయంలో పూర్తిగా కోల్పోయారు. ఒక నియంతృత్వ పాలన కోరుకుంటున్నాడు కేజ్రీవాల్. ఆయనే తప్ప ఇంకెవరూ కనిపించొద్దు, ఆయన నమ్మిన బంటులే ఉండాలి, లేదంటే ఆయన చెప్పినటువంటి కీలుబొమ్మలు కుర్చీలో కూర్చోవాలి, పక్కనో ఖాళీ కుర్చీ వేయాలి. ఇది నియంతృత్వ పోకడబోతున్నారు. దానికి నిదర్శనమే రాఘవ చెద్దా మీద కనీసం కారణం లేకుండా
మైక్ బంద్ చేయాలని చెప్పేయడం ఇది దారుణమైనటువంటి విషయం. పార్టీలో నుంచి సస్పెండ్ చేయలేదు, షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. ఇప్పుడు దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ ఏం సమాధానం చెప్పుద్ది? సార్ ఒకటి, పార్టీ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారానే తను వచ్చారా, ఆమ్ ఆద్మీ పార్టీ కండవా కప్పుకోకుండానే తను ఓన్ గా రాలేదు. ఈ రోజు రాఘవ్ చెడ్డా ఎవరు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అని చెప్పేసి తెచ్చుకున్నాడంటే పార్టీ తనకు అవకాశం ఇచ్చింది. అదే విధంగా లీడర్స్ అందరూ జైల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చేసి పార్టీ స్టాండ్ తీసుకొని పార్టీని వచ్చేసి ముందుకు తీసుకొచ్చే విధానంలో ఉండాలి. పార్టీ కార్యకర్తలకు కూడా వచ్చేసి తను సపోర్టింగ్ గా ఉండి పని చేయాలి అన్నప్పుడు తను చెయ్యలేదు. ఆ రోజున ఇప్పుడు పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తనకు ఉంది. ఓన్లీ తను ఒక్కడు ఎదగడానికి కాదు కదా, ఎవరు పర్సనల్ గా ఎదగడానికి వచ్చేసి పాలిటిక్స్ అనేది ఇప్పుడు నువ్వు ఒకటి అంటే పార్టీని వాడుకుంటావు. పార్టీ పర్సన్స్ జైల్లో ఉన్నప్పుడు కానీ పార్టీ పర్సన్స్ వచ్చేసి ఆ పార్టీని కాపాడుకోవడానికి కూడా నీకు అంతే వచ్చేసి బాధ్యత ఉండాలి. ఓన్లీ నిన్ను నువ్వు ఎదుగుదల కోసం ఓన్లీ పార్టీని వాడుకుంటా ఉంటే అది ఒకటే, అది సంస్కారం కాదు కదా సార్. అంటే ఒక మాట పార్టీ సిద్ధాంతాలతోని పైనకి వెళ్ళాలి. ఓన్లీ నేను పార్టీని వాడుకొని నేను మాత్రమే ఎదుగుతా, పార్టీ కోసం నేను వచ్చేసి అండగా ఉన్నాను, పెద్దవాళ్ళు పార్టీ లీడర్స్ జైల్లో ఉన్నప్పుడు నేను వచ్చేసి కార్యకర్తలకు భరోసా ఇస్తా అన్నట్టుగా కూడా ఉండాలి కదా. అది ఒప్పుకున్నారు, అసలు విషయం ఒప్పుకున్నారు. ఆ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నప్పుడు తను వచ్చేసి నేను ఒకటే ఎదగాలి అన్నప్పుడు అహం వచ్చినట్టే కదా సార్. హేమ గారు ఒప్పుకున్నారు, ఫైనల్ గా మీరు ఒప్పుకున్నారు పార్టీ కోసం పనిచేస్తలేరు, ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి అని. రామ్మోహన్ రావు గారు సార్ అది చేయండి ఇది చేయండి అన్నారు. రెండు రకాలుగా ఉండాలి. ఒక మనిషి పార్టీని వచ్చేసి తను ఎదుర్కొంటూ పార్టీకి కూడా సపోర్ట్ చేసుకుంటూ, అంటే తను ఏమేది గారు మీ దృష్టిలో ఒక్క నిమిషం హేమ గారు పాయింట్ కి వచ్చారు ఫైనల్ గా మీరు పాయింట్ కి వచ్చారు. పార్టీ బతికుండాలి. హేమ గారు పార్టీని ఫస్ట్ బలోపేతం చేసుకోవడానికి లీడర్స్ వచ్చేసి ఏంటిది జైల్లో ఉన్నప్పుడు కార్యకర్తలకు గాని పార్టీకి గాని సపోర్ట్ గా ఉండుకుంటూ నిన్ను నువ్వు ఎదుగమని చెప్తున్నారు. కానీ ఓన్లీ పర్సనల్ ఖర్చుతోని పర్సనల్ గా మాత్రమే ఎదుగుతా, పార్టీకి నాకు సంబంధం లేదు అనే టైప్ లో ఉన్నా గానీ తను ఎక్కడో ఏంటిది బయటకు వెళ్ళి బయట దేశాలకు వెళ్ళి పార్టీ లీడర్స్ అందరు జైల్లో ఉన్నప్పుడు నేను పట్టించుకోను అనే టైప్ లో, దానికి కాదు రెండు రకాలుగా చేయమన్నారు. కానీ ఓన్లీ తను హేమ గారు ఒకటి మీరు ఏమంటున్నారు, మా గురించి మాట్లాడతలేడు, పార్టీని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఒక్క నిమిషం పార్టీకి తన అవసరం ఉన్నప్పుడు పార్టీ గురించి చేయలేదు. అది ఇంటర్నల్ గా కొన్ని ఏది ఒక 2-3 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఇంటర్నల్ గా ప్రాబ్లం జరుగుతున్నాయి. మరి ఎందుకు సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి? ఎందుకు ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు పార్టీ నుంచి? మీరు తెలంగాణ నుంచి వాయిస్ వినిపిస్తున్నారు. మీరు రాఘవ్ చెద్దా ఐ స్టాండ్ ఫర్ రాఘవ్ చెద్దా పార్టీలతో సంబంధం లేదు. ఒక్క నిమిషం నేనేమంటున్నా, రామ్మోహన్ గారు 1 సెకండ్ లెట్ మీ ఒక్క నిమిషం. రామ్మోహన్ రావు గారు ఈ ప్రశ్న అడగండి. ఏమంటున్నానంటే ఇది రాఘవ్ చెద్దాకి ఎంత వర్తిస్తుందో కేజ్రీవాల్ కూడా అంతే వర్తిస్తుంది కదా అంటున్నారు. వ్యక్తి కంటే పార్టీ గొప్ప, పార్టీ కంటే దేశం గొప్ప. దేశం గొప్ప అనేవాడు పార్టీ గురించి పట్టించుకోలేదని అన్యాయంగా బదిలించి తీసేస్తారని నేను అడుగుతున్నాను. అది ఒప్పుకున్నారు కదా వ్యక్తిగతంగా. ఒకటి నా పాయింట్ ఏంటంటే హేమ గారు నా పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు 1 సెకండ్ రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు హేమ గారు నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఏమంటున్నా అంటే తీసేయలేదు అంటున్నారు. డిప్యూటీ చీఫ్ లీడర్ గా ఆయన తొలగించిండ్రు. అవును, స్పీకర్ మన రాజ్యసభ చైర్మన్ రాసిండ్రు. మైక్ ఇవ్వద్దన్నారు. అవును, మళ్ళీ మైకు వ్యక్తిగతంగా కూడా ఈ యుద్ధాన్ని ఉత్తరం రాసిండ్రు. మీరు తొలగించలేదంటే ఎట్లా? నేను రీసెంట్ ఏం జరుగుతుందో తెలుసుకోండి. మీ పార్టీలో నా సింపుల్ క్వశ్చన్ హేమ గారు, ఆయన వ్యక్తిగత చరిష్మా కోసం వ్యక్తిగత ప్రొఫైల్ పెంచుకోవడం కోసం ఏం చేశారు? ఒక్క నిమిషం మీరు అన్నారు ఇందాక హేమ గారు వ్యక్తిగతంగా పని చేసుకుంటున్నారు వ్యక్తిగత హోదా కోసం అని చెప్పేసి ఏం చేశారు? మీరేమన్నారు ఇందాక? పార్టీ కోసం మాట్లాడట్లేదు, పార్టీ కష్టాలు ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత హోదా కోసం మాట్లాడుతున్నారు, ఆయన హోదా క్రియేట్ చేసుకుంటున్నారు సెలబ్రిటీ హోదా కోసం అన్న లైన్ లో మీరు మాట్లాడారు. నేనేం అడుగుతున్నా, ఆయన వ్యక్తిగత చరిష్మా పెంచుకోవడం కోసం ఏం చేశారన్నది నా ప్రశ్న. వ్యక్తిగత హోదా పెంచుకోవాలి సార్, ఎవరు పెంచుకోవద్దని చెప్పట్లేదు. ప్రజల కోసం మాట్లాడినప్పుడు ఎవరికైనా అవకాశం వస్తుంది. ఇప్పుడు ప్రజల కోసం మాట్లాడండి కాబట్టి తనకు ఒక అవకాశం వచ్చింది. పార్టీ అనేది తనను ఎదుక్కుంటూ ప్రజల గురించి మాట్లాడుకుంటూ అదే విధంగా పార్టీని కూడా కాపాడుకోవాలి అంటున్నాం తప్ప మేము వచ్చేసి పార్టీని వాడుకొని మీరు ఎదిగి పార్టీని మొత్తానికి తుంగలు దొక్కమని చెప్పి ఎవరు చెప్పారు కదా.
ఆయన ఏం పార్టీని తుంగలో దొక్కలే. ఆయన అదే అంటున్నారు, నేను పార్టీ వ్యతిరేకంగా ఏం మాట్లాడానో చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తా అంటున్నారు. సో మీరు చెప్పట్లేదు, ఆయన చెప్పట్లేదు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పలేదు సార్. పార్టీకి వ్యతిరేకంగా ఇది 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి ఇంటర్నల్ గా పోతున్న సమస్యలని వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు. అంతకు మించి వచ్చేసి పార్టీ ఎప్పుడు వచ్చేసి ప్రజల సమస్యల మీదనే పోరాడుతుంది, ప్రజల సమస్యల మీదనే వచ్చేసి ఇన్వాల్వ్ అయి ఉంటుంది తప్ప దాని విషయంలో ఎవరిని కంట్రోల్ చేయదు పార్టీ. ఆ విషయం